ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Welcome to Business Buzz with Rajiv Possibility on Sumani. So, hi Banu garu, ఎలా ఉన్నారు? హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఫర్నిచర్ బిజినెస్ కావచ్చు స్టార్ట్ చేయాలనుకుంటే సో ఎంత పెట్టుబడి అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు ఐడియా ఉందా? ఐడియాతో ముందుకు రండి. ఫ్రాంచైజ్ అసలు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. 100 ఎంక్వైరీస్ వస్తే దాంట్లో 4-5 ఎంక్వైరీస్ ఫ్రాంచైజీ గురించి. మీరు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. అరే నేను కలవాలనుకున్న వ్యక్తి నా ముంగట ఉన్నాడు. లైఫ్ టైం అచీవ్మెంట్ అది నాకు. అండ్ అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ ఏం చెప్తారు? ఏ గేమ్ ఆఫ్ బిజినెస్ లో అమౌంట్ మనీ అనేది చాలా అవసరం. హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ మీ యొక్క సరౌండింగ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. సో 10th ఫెయిల్ అయినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నాకు తెలిసిన విషయము మా చుట్టుముట్టు అందరూ తెలిసిపోయింది. దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్ షుడ్ బి ఫర్ ఎవ్రీబడి. ఇది నీ వల్ల కాదు అని అనుకుంటే ఒకసారి ట్రై చేయి. ఇంకోసారి ఫెయిల్ అయినా డిఫరెంట్ ట్రై చేయి, కానీ ట్రై చేయడం మాత్రం బంద్ చేయకు. చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. డెఫినెట్లీ ఇక మొదలెడదామా? బిజినెస్ ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. ఏదైనా ఫర్నిచర్ మీ బ్రాండ్ డిఫైన్ చేయాలి అంటే ఏంటి? సోఫానా, బెడ్డా? సోఫా ఇస్ బీకేపీ హోమ్స్. వుడ్, మెటల్ ఆర్ ఫ్యాబ్రిక్ యువర్ ఫేవరెట్ ఫర్ ఎవర్ అంటే ఏం చెప్తారు? ఫ్యాబ్రిక్, బికాజ్ దట్స్ అ ఫీల్ ఎండ్ ఆఫ్ ద డే. బిగ్గెస్ట్ రిస్క్? బీకేపీ హోమ్స్. సో మినిమలిజం ఆర్ మాక్సిమలిజం? నేను ఎప్పుడైనా సరే నమ్మేది ఒకటే, క్వాలిటీ. ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది ఫర్నిచర్ డిజైన్ జర్నీ? ఫేవరెట్ పార్ట్ టాకింగ్ టు కస్టమర్స్. యువర్ డ్రీమ్ కొలాబరేషన్, డిజైనర్, బ్రాండ్ ఆర్ సెలబ్రిటీ? బ్రాండ్, యా ఆఫ్ కోర్స్ బ్రాండ్. ఈ స్టేజ్ వరకు రావడానికి థ్యాంక్స్ చెప్పాలంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? మా వైఫ్కి, మా మదర్కి. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? సో ప్లేట్ వేసేసి మొత్తం ఇదంతా సాలాడ్ ఇక్కడంతా అదంతా పడ్డదన్న మీద. నేను ఎటువంటి వ్యక్తిని అంటే లేచి వెళ్ళి కొట్టాల్సిందే అప్పుడు. మీ లైఫ్ని ఏదైనా మూవీతో కానీ సాంగ్తో కానీ కంపేర్ చేయమంటే? అందరినీ ఆకాశం దించావయ్యా మా కోసం. అందరినీ ఆకాశం దించావయ్యా. పవన్ కళ్యాణ్ గారి పేరు యూజ్ చేసుకొని మీరు బిజినెస్ చేస్తున్నారని చెప్పి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. పేరు యూజ్ చేసుకుంటే బిజినెస్ జరగదు కదా. రేపు అలేఖ్య చెట్టు పికిల్స్ లాగా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. అలేఖ్య చెట్టి పికిల్స్ లో బీకేపీ హోమ్స్ అయిపోతుంది అనడానికి వీ కెనాట్ కంపేర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో గైస్, ఇవాళ మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ గురించి చెప్పే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. చాలామంది కూడా బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఒక బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్, లైసెన్సెస్, ఆ తర్వాత ప్లేస్, ఇవంతా రా మెటీరియల్, ఇదంతా ఎంత అవసరమో అంతే బ్రాండింగ్ కూడా అవసరం అనమాట. సో తన బిజినెస్కి తన ఒక బ్రాండ్ అంబాసిడర్. సో తన మాటల్లో ఒక బ్రాండ్ అంబాసిడర్ సంబంధించినటువంటి ఎటువంటి ప్రిపరేషన్ చేశారు, తన బిజినెస్కి సక్సెస్ అవ్వడానికి గల ముఖ్య కారణం తానే అనమాట. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ బీకేపీ హోమ్స్ అండ్ ఫర్నిచర్ ఓనర్ భాను కిరణ్ పసుల గారు రోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో తన సక్సెస్ జర్నీ, అసలు ఆ బిజినెస్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ భాను గారు, ఎలా ఉన్నారు? హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ ఎ లాట్ అండి. అడగగానే మీరు రావడం జరిగింది. అండ్ యునో మా ప్రేక్షకులందరికీ, మా బిజినెస్ ప్రేక్షకులందరికీ కూడాను, సో మీ యొక్క సక్సెస్ జర్నీ అట్ ది సేమ్ టైం ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, సో మీ యొక్క బిజినెస్ సంబంధించినటువంటి టిప్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చెప్తారు కదా? డెఫినెట్లీ చెప్తాను. యా, ష్యూర్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ని? సక్సెస్ని ఎంజాయ్ చేయడం కాదండి, ఇట్స్ బాధ్యత అనుకోవాలంతే. అంటే దాన్ని అంటే ఇనిషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి ఐడియా ఏం లేదు, ఇలా చేయాలి అలా చేయాలని. ఇప్పుడు ఒక బాధ్యతగా చేయాలన్నట్టు అయిపోయింది. బికాస్ పేరు వచ్చింది బీకేపీ హోమ్స్ అనేది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇట్స్ బ్రాండ్ అన్నారు కదా. సో బ్రాండ్ నేమ్ వచ్చింది. బీకేపీ హోమ్స్ అంటే 10 మంది గుర్తుపడుతున్నారు. ప్రైస్ కంటే ఇంపార్టెంట్ బ్రాండ్. ఎగ్జాక్ట్ ఏమంటారు? సో బ్రాండ్ వచ్చిన తర్వాత ప్రైజింగ్ ఎంతనే మీరు పిచ్ చేసుకోవచ్చు. నో, ప్రైజింగ్ అనేది అంటే వాట్ జర్నీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ద క్వాలిటీ ఉండాలి అక్కడ. ట్రూ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఏదో మనం ట్యాగ్ వేసేయగానే ఇప్పుడు 50,000 1 lakh వేసేయలేం. దాని దగ్గర క్వాలిటీ ఉండాలి. ఐ మీన్ టు సే లైక్ ఒకసారి బ్రాండ్ కనుక బిల్డ్ అయిన తర్వాత, సో వాట్ ఎవర్ యూ సే పీపుల్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ యు నో దే వోంట్ బార్గెయిన్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ దేర్ 100%. అది సో దట్ ఈస్ డెఫినెట్లీ దేర్. అంటే వీ వెంట్ త్రూ అంటే ఒక చిన్న స్థాయి నుండి ఒక ఇప్పుడు ఏదో చిన్న ఒక మంచి స్టోర్ ఉంది, మంచి ఆఫీస్ ఉంది, సెటప్ బాగుంది అనమాట. సో ఈ చిన్న స్థాయి నుండి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఐ నో ద గ్రౌండ్ రియాలిటీస్.
సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అంటారు సక్సెస్ని అయితే. ఎంజాయ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే. సో యాక్చువల్లీ మీరు ఈ బిజినెస్లోకి ఎంటర్ అయినప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ అని చెప్పడం జరిగింది. అవును. సో అసలు ఎలా స్టార్ట్ అయింది బీకేపీ హోమ్స్ అంటే ఏం చెప్తారు? అంటే నాకు ఆల్రెడీ మా ఫాదర్ సెటప్ చేసిన ఒక కేపీ హోమ్స్ అని ఒక స్టోర్ ఉంది. సో దాంట్లో కూర్చున్నప్పుడు ఐ యూస్ టు టాక్ విత్ కస్టమర్స్, వెయిట్ చేస్తుండే కస్టమర్స్ కోసం. సో కస్టమర్స్ రారు, ఓన్లీ లైక్ అంటే లిమిటెడ్ కస్టమర్స్, డైలీ ఒక 2-3 కస్టమర్స్ వస్తుండే. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇంప్రెస్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా అంటే ఫర్నిచర్ అంటే ఏంది, మోర్ దాన్ ఎ ఫర్నిచర్ ఐ యూస్ టు హ్యావ్ ఎ పర్సనల్ కనెక్షన్. ఓకే. సో దట్ వాళ్ళు నాతో కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు దాని తర్వాత నేను క్వాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేము ఏం వాడుతున్నాము, బయట మార్కెట్ ఏం వాడుతుంది, వాట్ ఆర్ వి గివింగ్ డిఫరెంట్. సో ఎందుకు మనము ఇక్కడ ఈ కస్టమర్ని ఇంప్రెస్ చేసినప్పుడు మనం ఎందుకు ఆన్లైన్లో కూడా లైక్ వై కాంట్ వి ఎక్స్ప్లోర్ అవుట్ సైడ్, వై కాంట్ వి స్టార్ట్ టాకింగ్ టు పీపుల్ అలాట్. అది వి స్టార్టెడ్ ఇన్ దిస్ జర్నీ అనమాట. ఓకే. సో అట్లా స్టార్ట్ అయిందంటారు. యా. సో హౌ డిఫరెంట్ బీకేపీ హోమ్స్ ఫ్రమ్ అదర్ బిజినెస్ అంటే ఏం చెప్తారు, అదర్ ఫర్నిచర్ బిజినెస్? అంటే మేము చేసేది ఎవరైనా చెయ్యొచ్చు, ఇట్ ఈస్ నాట్ దట్ అది పాసిబుల్ అని ఏం కాదు, బట్ మన దగ్గర ఉండే కస్టమర్ ఇస్ ఇంపార్టెంట్. కస్టమర్కి ఇప్పుడు మనము ఏం చేస్తామంటే యాజ్ ఐ టోల్డ్ యూ, వీ కెనాట్ జస్టిఫై దట్ ప్రైస్ అనేది ఇప్పుడు ఒక 50,000 లక్ష రూపాయలు అట్లా వేసేయలేం. సో జస్ట్ మనం ఏం చేస్తామంటే వీ యాడ్ ఆన్ క్వాలిటీస్. వీ యూజ్ 8 inches ఆఫ్ ఫోమ్, సో వీ యూజ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్, వీ యూజ్ గుడ్ ప్లైవుడ్. సో ఇవన్నీ మిక్స్చర్ ఆఫ్ ఇస్ బీకేపీ హోమ్స్. అదర్ కంపెనీస్ కూడా of course when we are the manufacturers, when we can do, other manufacturer also can do, but వాళ్ళ దగ్గర కస్టమర్ ఉండాలి. మన దగ్గరకు వచ్చే కస్టమర్ 100% క్వాలిటీ బేస్డ్ వస్తారు. సార్ బీకేపీ హోమ్స్ అంటే ఇది ఉంటుంది, సో దే విల్ కమ్ లైక్ దట్ అండ్ వీ హ్యావ్ దట్ ట్రస్ట్ ఆన్. ఇప్పుడు కస్టమర్ మనల్ని నమ్ముతారు, మేము కస్టమర్ నమ్ముతాం. సో ఇట్ ఈస్ బోత్ మ్యూచువల్. సో వీ విల్ నెవర్ చీట్ ఎనీ కస్టమర్. ఇది ఒకటి ఇప్పుడు మేము 4 inches 8 inches కి డబ్బులు తీసుకొని 4 inches పెట్టడం జరగదు. వాట్ ఎవర్ వి టెల్ ఆన్లైన్, ఇట్ ఈస్ ఓపెన్ మార్కెట్ అనమాట మాది. కమ్ చెక్, ఇప్పుడు డౌట్ ఉంది బీకేపీ హోమ్స్లో, కమ్ చెక్ యూనిట్స్. ఓకే. సో దట్స్ అవర్ మెయిన్ అంటే ధైర్యం అనుకోవాలి. ఓకే, సూపర్. సో ఆఫ్టర్ బ్రాండ్ మొత్తం వచ్చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నట్లయితే చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో బీకేపీ హోమ్స్ ఫర్నిచర్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్. ఇస్ ఇట్ ట్రూ? అంటే ఎక్స్పెన్సివ్, అది ఇప్పుడే మీకు అదే చెప్తున్నాను కదా, వీఆర్ టాకింగ్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఓన్లీ బికాస్ బీకేపీ హోమ్స్ అనేది ఎక్స్పెన్సివే. అంటే బ్రాండ్ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు బ్రాండ్ కాదు సార్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అదే కన్ఫ్యూజన్. వీ నెవర్ చార్జ్ ఎక్స్ట్రా టు ఎనీ కస్టమర్. ఇప్పుడు మార్కెట్లో ఉండే ప్రైస్ అని ఎప్పుడు కంపేర్ చేసుకుంటాను, బికాస్ ఏదో టక్కున పోయి ప్రైస్ చెప్పలేము ఉట్టి కస్టమర్కి. ఇట్ హ్యావ్ టు బి జస్టిఫైడ్. దానికి ఒక వాల్యుయేషన్ ఉంటుంది. అన్లెస్ అప్పుడు అది వాల్యుయేషన్ లేకుండా ఓవర్ ప్రైసింగ్ చేస్తే నోబడీ విల్ కమ్ అండ్ బై. ఎగ్జాక్ట్లీ. సో ఆ 8 inches ఫోమ్ పెడుతున్నప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ టెల్లింగ్, అది బయట మార్కెట్ వాడు ఇచ్చిన తర్వాత యూ ఆస్ దెమ్ ద ప్రైస్, కంపేర్ ఇట్ బిట్వీన్ బీకేపీ హోమ్స్ ఇంకొక వేరే సమ్ అదర్ కస్టమర్ లైక్ సమ్ అదర్ ఫర్నిచర్ స్టోర్ కంపేర్ చేసుకోండి. బాగా ఎక్కువ ఇస్తుండు, తీసుకోకండి. కమ్ అండ్ టాక్ టు మీ డైరెక్ట్లీ. సార్ ఇదే క్వాలిటీతోని, ఇదే ఫర్నిచర్, ఇదే ఫ్యాబ్రిక్ తోని, ఇదే ఫోమ్ తోని, ఇదే ఫోమ్ బ్రాండ్ తోని ఇంత ఇస్తున్నప్పుడు మీరు ఎందుకు ఎక్కువ ఇస్తుర్రు? కమ్ అండ్ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. ఐ లవ్ టు ఆన్సర్. అంటే చాలా మంది ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అడిగారని చెప్పి అనుకుంది, మీరు 2 quotations నేను చేస్తాను సార్. ఇప్పుడు మీరు అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు 4 inches ఫోమ్ పెడితే నాకే 2,000 తగ్గుతుంది, నేను 2,000 తగ్గిస్తాను. 12 inches ఫోమ్ పెడితే 3,000 2,000 పెరుగుతుంది, 2,000 పెంచుతాను. సో తగ్గడం పెరగడం అనేది ఉంటుంది కదా. సో 2 సబ్జెక్ట్ పక్కకు పెట్టినప్పుడు ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ డీటెయిల్. వెన్ యూ ఆర్ ఇన్ టు దాట్ ఫీల్డ్ యూ మైట్ నాట్ నో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ఫర్నిచర్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మీరు ఒక ఏమంటారు, ఇంకొక వీళ్ళు ఉన్నారు అనుకోండి, ఎవరు మన కాంపిటేటర్ ఇంకోరైనా ఉన్నారు అనుకోండి, మ్యానుఫ్యాక్చరర్, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ హిమ్ వాట్ ఐమ్ ఐ యూజింగ్ అండ్ డెఫినెట్లీ కస్టమర్ అండర్స్టాండ్ సార్. ఇట్ ఈస్ నథింగ్ టు హిడెన్, నథింగ్ టు, అది మనం ఏం మోసం చేస్తలేం, ధైర్యంగా బిజినెస్ చేస్తున్నాం. అందుకే అంతే ధైర్యంతో చెప్తాను నేను ఎప్పుడైనా, కమ్ చెక్ అవర్ యూనిట్స్ ఎనీ టైమ్, కమ్ విత్ ద కెమెరాస్. అరే బానుగాడు ఇది చెప్పిండి, ఇది లేదు, టెల్ మీ డైరెక్ట్లీ దట్ ఇది లేదు అని చెప్పేస్తే ఐ విల్ బి, అంటే నాకు కూడా తెలుస్తుంది కదా, ఓకే మనం యూనిట్లో ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్వాలిటీ. మా దగ్గర కన్సర్న్స్ ఉన్నాయి బీకేపీ హోమ్స్లో, చిన్న కన్సర్న్స్, ఫినిషింగ్ కన్సర్న్స్ ఉంటాయి. బట్ అదేంటంటే చైనా ప్రోడక్ట్ ఈస్ డిఫరెంట్, అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, బికాస్ దట్ ఈస్ మేడ్ విత్ కంప్లీట్ మిషనరీ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి హ్యాండ్ మేడ్ ఉంటుంది. సో హ్యాండ్ కెనాట్ బి వర్కింగ్ యాజ్ మిషన్. సో చిన్న వేరియేషన్స్ వస్తాయి. సో వచ్చినప్పుడు వి సార్ట్ ఇట్ అవుట్, వి టాక్ టు కస్టమర్, మేక్ దెమ్ అండర్స్టాండ్ మోర్. సార్ ఇది ఇట్లుంది, అది అట్లుంది, సో దట్ ఈస్ అ డిఫరెన్స్. సో ఐ విల్ బి హ్యాపీ.
సూపర్. Yeah. సో యూజువల్లీ ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో క్యాటలాగ్ మీరు చూపించిన తర్వాత లేదంటే వాళ్ళు ఏమైనా తీసుకొని వస్తూ ఉంటారా? యూజువల్గా కామన్గా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని? అంటే జనరల్ నన్ను అడిగే క్వశ్చన్ అంటే ఆల్ కస్టమైజేషన్ రిక్వెస్ట్ అంటే కస్టమైజేషన్ ఓన్లీ. వాళ్ళ థాట్స్ ని మీ మీద రుద్దేస్తూ ఉంటారు. సో మాకు ఇట్లానే కావాలి అని సో చెప్పి. ప్రాబ్లం ఏమైందంటే Usually, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటే ఐ కెన్ సీ ద ఫ్రేమ్. ఇప్పుడు మీకు 3-seater కావాలి, అలా చెస్టర్ ప్యాటర్న్ కావాలంటే ఐ కెన్ సీ ద ఫ్రేమ్. బట్ కస్టమర్కి అది అర్థం కాదు. ఇప్పుడు మీకు ఈ సోఫాకి ఈ హ్యాండిల్స్ పెడితే ఎట్లుంటది, బ్యాక్ మారుస్తే ఎట్లుంటది, ఆ డీటెయిల్ గా మీకు తెలియదు. అవుట్పుట్ వచ్చినాక నాకు ఇది నచ్చలేదు, సింపుల్గా అనేస్తారు సార్ నాకు నచ్చలేదు అనేస్తారు సార్. నాకు అఫ్ కోర్స్ సార్ ఇప్పుడు సో అంత ఈజీగా ఉండదు కదా రాజీవ్. సో ఇప్పుడు నేను కూర్చున్నా ఇక్కడ, సో ఆ కూర్చునే ఫీల్ ఇస్ టోటలీ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. సో కస్టమర్కి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం, సార్ ఇట్లా సో అండ్ సో మీరు ఇది బాగుండదు ఇది బాగుంటుంది. సో దట్స్ హౌ ద జర్నీ ఇనిషియల్లీ స్టార్ట్స్. ఓకే. సో క్యాటలాగ్స్, సో మీరు అసలు ఒక కస్టమర్ వచ్చిన తర్వాత సో ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది? అట్ ది సేమ్ ఇప్పుడు చెప్పినట్లు మీరు సో కస్టమర్కి నచ్చలేదు అంటే మళ్ళీ రీడిజైన్ చేసి ఇస్తారా? సో మ్యాక్సీ ఇప్పుడు ఎలా ఉంటుంది? నచ్చలేదు రీడిజైన్ చేయాలంటే ప్రతి కస్టమర్ కి ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది, అవును ఇది బాగుందా బాలేదా అని. సో ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా చాలా బాగుంది అంటే ఓ బాగుంది ఫర్నిచర్ అని అంటారు. సో అక్కడ ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఒక 5-6 days ఈ డౌట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది, బాగుందా బాలేదు, మన ఇంటికి సెట్ అయిందా లేదా, కలర్ బాగుందా లేదా, కాంబినేషన్. బికాస్ ఫర్నిచర్ ఇస్ అ బిగ్ మెటీరియల్. సో అటువంటి క్వశ్చన్ రైజ్ అయినప్పుడు సంబడి విల్ కమ్ అండ్ జస్టిఫై దెమ్. ఎవరో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏదైనా పార్టీ అయినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి చాలా బాగుంది ఫర్నిచర్ అంటే దే విల్ బి 100% సాటిస్ఫైడ్. సో 95% అయితే ఒక క్వశ్చన్ ఉంటుంది, బాగుందా ఇట్స్ కామన్. మా ఇంట్లోకి వచ్చి ఫర్నిచర్ పెట్టినప్పుడే ఇక్కడ సెట్ అయిందా లేదా ఈ కలర్ అనే డౌట్ ఉండే నాకు. ఓకే. సో దెన్ ఒక 4-5 days తర్వాత డైజెస్ట్ అది స్టార్ట్ అయిపోయింది అనమాట. అది ఓకే బాగుంది. బికాస్ ఎంతో మంది ఇంట్లో ఫర్నిచర్ పెట్టినప్పుడు మా ఇంట్లో పెట్టినప్పుడు ఇంకెంత ఉండాలి అనే ప్రెషర్ నా హెడ్ మీద. ఓకే. ఆ ప్రెషర్ ప్రతి కస్టమర్కి ఉంటుంది. బికాస్ నవ్ డేస్ హౌస్ బికమ్ ఎ డ్రీమ్. ఒకప్పుడు ఇల్లు కట్టేసి ఏదో క్యాజువల్ గా ఒక సింపుల్ గా ఏదో సోఫా. అదే చెప్పాలనుకో, ఒకప్పటి రోజుల్లో మనకి తినడానికి తిండి బట్టలు ఇల్లు ఉంటే చాలా అనుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పటి రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఇంటీరియర్స్ అదే ఒక బేస్ అయిపోయింది. సో అందరూ కూడా ఇంటీరియర్స్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో దీనికి కూడా అంత వెనకాడట్లేదు, ఫర్నిచర్స్ కి ఇంటీరియర్స్ కూడా కదా. సో అసలు లైక్ దీస్ డేస్ ఇంటికన్నా కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ ఇంటీరియర్స్. ట్రూ. విచ్ ఇస్ నాట్ మళ్ళీ రిటర్న్స్ రావు దాంట్లో. ఇట్ ఇస్ నాట్ ఇప్పుడు సోఫా ఎక్స్ట్రా బర్డెన్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రా బర్డెన్, బట్ దే వాంటెడ్ టు లివ్ లైక్ ఒక డ్రీమ్ హౌస్ లో బతుకుతున్నాం మనము. ఇంటికి వచ్చి రిలాక్స్ గా టీవీ ముంగట ఆన్ చేసుకొని టీవీ ముంగట సోఫాలో కూర్చొని ఒక 4-5 గంటలు కూర్చున్నా కూడా రిలాక్సేషన్ ఇవ్వగలగాలి. అవును. సో దట్స్ ద కస్టమర్స్ థాట్. సో అటువంటి కస్టమర్ థాట్ అట్లా వచ్చినప్పుడు వాట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ అనేది బీకేపీ హోమ్స్. ఓకే. యా సూపర్. సో బాగుంది అంతా. సో అగైన్ విల్ కమ్ బ్యాక్ టు బిజినెస్ టాపిక్. సో మీ గురించి చెప్పండి. సో మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? అసలు అందరికీ మ్యాక్సిమం మిమ్మల్ని ఫాలో అయ్యి అందరికీ తెలుసు. సో మా సుమన్ టీవీ తరపు నుంచి మీ మాటల్లో. సో ఐ కేమ్ లైక్ అంటే నేను పుట్టింది హైదరాబాద్లో. అవును. బార్న్ అండ్ బాటప్ ఇక్కడే స్టడీస్ కోసం అని ఇక్కడ చంపాపేట షిఫ్ట్ అయిపోయాను. ఓకే. అండ్ మొత్తం ఇక స్టడీస్ అంతా అక్కడే చంపాపేటలోనే అయిపోయింది. దాని తర్వాత యూఎస్కి వెళ్ళినుండే మాస్టర్స్ కోసం. మాస్టర్స్ పక్కకు పెట్టేసి అక్కడ జాబే సరిపోయింది. ఏదో సర్వెంట్ జాబ్ అక్కడే చేస్తుంది మీరు. సర్వీస్ అంటే ఇనిషియల్ గా ఒక సర్వెంట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకోవచ్చు ప్రెసెంట్. సో అమేజింగ్ కదా. యా అంటే ఇనిషియల్గా ఎవరు యూఎస్కి వెళ్ళినా చేయాల్సిందే. అవును. బికాస్ వీ హ్యావ్ టు లెర్న్ ద బేసిక్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ లెర్న్ దేర్, ఐ ఇంప్రూవ్డ్ దేర్. నాకు ఎందుకో స్టడీస్ కన్నా కూడా దీంట్లో ఎక్కువ లైఫ్ అంటే హ్యాపెనింగ్ అనిపించింది. అవును. చదువు అంటే మనకు అంత ఎక్కదు ఫస్ట్ నుండి. బట్ యూఎస్కి వెళ్ళాలని ఒక డ్రీమ్, మా ఫాదర్ డ్రీమ్ అది. సో ఎట్లన్నా మా బ్రదర్ ట్రై చేసిండు, కాలేదు. సో నేనైనా ఏదో ట్రై చేసిన అంతే, లక్కీగా వచ్చేసింది. ఓకే. వెళ్ళిపోయిన యూఎస్కి. వెళ్ళిన తర్వాత ఐ వెంట్ దేర్ అండ్ సర్వైవల్ కోసం సర్వింగ్ జాబ్. దాని తర్వాత అదే సర్వీస్ లో మేనేజర్. సో వేర్ హ్యాస్ నా కింద ఒక 20-30 మంది ఎంప్లాయీస్. అమేజింగ్. అంటే స్టాఫ్ ఉంటుండే. ఐ యూస్ టు లీడ్ దెమ్. ఒక ఏమంటారు సో అదే జల్సా అని కేటరింగ్ ఈవెంట్స్ ఈవెంట్స్ చేస్తుండే. ఇట్స్ స్టిల్ దేర్. సో ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దట్ కంపెనీ. సో అట్లా ఐ జస్ట్ కేమ్ బ్యాక్ అగైన్ మళ్ళీ ఇండియాకి వచ్చేసి స్టార్టెడ్ లైక్ అంటే కేపీ హోమ్స్ అనే బిజినెస్ మా ఫాదర్ పెట్టించుండే. స్టార్టెడ్ లైక్ దట్. సో 2021లో స్టార్ట్ అయింది. సో ఆఫ్టర్ కోవిడ్ ప్రాబబ్లీ 19 నో
18లో స్టార్ట్ అయింది. 18 ఎండ్లో ఐ స్టార్టెడ్ విత్ కేపీ హోమ్స్. దాని తర్వాత బీకేపీ వచ్చేసి 21-20 ఆ టైంలో ఆఫ్టర్ కోవిడ్. సో మరి కోవిడ్ టైమ్స్లో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? మరి బిజినెస్ అన్ని షట్ డౌన్ అయిపోయినాయి. కోవిడ్ టైంలో మేము ఇంకా ఫర్నిచర్కి లైఫ్ లేదని అనుకున్నాం. అవునా? లేదు, ఇంకా నెక్స్ట్ లైఫ్ ఉంది. బికాజ్ ఎవడు కొంటాడు ఫర్నిచర్? ఇప్పుడు సర్వైవల్ టైంలో వచ్చి నెక్స్ట్ ఫర్నిచర్ ఎవరు కొనరని అనుకున్నాం. షాప్ ఓపెన్ చేసి అన్ని ఉన్నాయని పాత అన్ని క్లీనింగ్ చేసి దుమ్ము దులిపి అన్ని కూర్చున్నాము. అప్పుడు జనాలు వచ్చి మ్యాట్రిసెస్ అడుగుతున్నారు. నాకు మ్యాట్రిసెస్ కావాలి, మ్యాట్రిసెస్, లాట్ ఆఫ్ మ్యాట్రిసెస్ రిక్వెస్ట్. ఎందుకు మ్యాట్రిసెస్? ఎందుకంటే పడుకోవడానికి. అప్పుడు ఇంట్లో పడుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది దట్ ఇంట్లో మ్యాట్రిసెస్ బాగాలేదు. సో లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఓవర్ ఆస్కింగ్ ఫర్ మ్యాట్రిసెస్, లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఓవర్ ఆస్కింగ్ ఫర్ ఫర్నిచర్. సో దెన్ కొంచెం ఈ ఛాలెంజెస్ అయితే ఉండే. బికాస్ రెగ్యులర్ బిజినెస్ ఆల్రెడీ ఒక 3-4 months లాస్ని బేర్ చేసినాము. దాని తర్వాత కొంచెం బిజినెస్ నడుస్తూనే ఉండే. మేము మరీ జీరో ఉంటుంది అనుకున్న బిజినెస్ బాగానే నడుస్తుంది. ఏదో మనం నెట్కి వస్తున్నాం బిజినెస్ని. దాని తర్వాత ఇంకా ఆన్లైన్లోకి రావాల్సి వచ్చింది. సూపర్. బ్రాండింగ్ గురించి సో అసలు నాకు తెలిసి చాలామంది బిజినెస్లు చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఆదిరెడ్డి గారు బిగ్ బాస్కి ఎలా అయితే వెళ్ళారో మీ బిజినెస్ అంతే సక్సెస్ అయిందని చెప్పి అనుకోవచ్చు కదా. సో ఆ థాట్ ఎలా వచ్చింది? ఎలా ఎంటర్ అయ్యారు యూట్యూబ్లోకి? సో యూట్యూబ్ ఇస్ లైక్ నోవేర్ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో నేను చిన్న చిన్న వీడియోస్ చేస్తుండే. ఇవి ఫన్ వీడియోస్ కానీ మా మదర్తో కానీ ఇట్లాంటి వీడియోస్ ఉండే. బికాస్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ దట్ ఐడెంటిటీ. అరే బాను అంటే గుర్తుపట్టాలని ఒక చిన్న ఐడెంటిటీ ఉంటుంది కదా, గుర్తుపట్టాలి మనం కూడా, బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడాలి అని ఐడెంటిటీ ఉంటుంది. ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అందరికి మన కెమెరా పర్సన్స్ కూడా మీరు అని చెప్పి అదే చెప్తున్నాను కదా, ఒక బాధ్యతగా అయిపోయింది అంతే. సో నో ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. సో అది ఉంటుండే అనమాట. అరే నేను కూడా కొంచెం గుర్తుపట్టాలి మనం కూడా అనేది ఉంటుండే. దాని తర్వాత నేను వీడియోస్ చేస్తుండే బాగా. మా మమ్మీని అడుగుతుండే, మా వైఫ్ని అడుగుతుండే వీడియోస్ చేద్దామా. వాళ్ళకి ఇంట్రెస్టే, కానీ నా అంత ఉండదు కదా. సో నేను ఆ వీడియోస్ జర్నీకి స్టార్ట్ అయిన తర్వాత సమ్వేర్ కస్టమర్స్ వచ్చిన తర్వాత నేను అదే చెప్పాను కదా మీకు, దట్ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. లైక్ కస్టమర్స్ ఆర్ నాట్ కమింగ్. నేను కస్టమర్స్ యొక్క ఎట్లా కనెక్ట్ కావాలి అనేది వి స్టార్టెడ్ ఆన్లైన్ వీడియోస్. సరే ఒకసారి వీడియోస్ పెట్టి చూద్దాము. పెట్టంగానే ఫస్ట్ కస్టమర్ ఒక ఆయన వచ్చిండు ఫ్రమ్ కూకట్పల్లి. వచ్చి కూర్చొని సార్ కొన్ని వాటర్ ఇస్తారా అని అడిగిండు. ఏం సార్ మీరు ఇంత దూరం పెట్టిర్రు? ఆడికెళ్ళి ట్రావెల్ చేశారు 1.5 hour ట్రావెల్. ఆడికెళ్ళి ట్రావెల్ చేశారు, నాకు దూరం తిరిగిపోయింది సార్. ఎట్లా సార్ ఇంత దూరం పెడితే మరి ఇంత మంచి వీడియోస్ ఎందుకు పెడుతున్నారు సార్ మీరు ఆన్లైన్లో? అవును అట్రాక్ట్ చేసుకుంటారు, రావాల్సి వచ్చిందని అన్నాడు. సో ఆ క్వశ్చన్ మేడ్ మీ టు కమ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఏరియా. అదొక్కటే క్వశ్చన్ మేడ్ మీ టు కమ్ అవుట్ సైడ్ ఆఫ్ దట్ ఏరియా. అరే ఇప్పుడు నేను బయటికి రావాలి. బికాస్ దాని తర్వాత లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఏడికి నిజామాబాద్కి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడెక్కడికి నుంచో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. ఇప్పుడు మీకు యుఎస్, యూకే, ఆస్ట్రేలియా నుంచి కూడా వస్తున్నాయి. ఇప్పుడు రిఫరెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రిఫరింగ్. బికాస్ ఇట్ ఈస్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా దర్ ఇస్ అంటే ఫర్నిచర్ అంటే ఒక 10 మందిలో ఇద్దరన్నా అరే వీకేపీఎంస్ బాగానే ఉంటుంది కదా అని. అసలు మీకు ప్లెంటీ ఆఫ్ ఆర్డర్సా? అసలు టైమే ఉండదా సెగ్రిగేట్ చేసుకోవడానికి? అంటే మేము అంటే ఇక్కడ కూడా వి డోంట్ టేక్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనమాట. సో వీ హ్యావ్ ఎ టైమ్ లైన్. ఇప్పుడు వెంటనే ఆర్డర్స్ తీసుకున్న కూడా సర్వీస్ వైజ్ ఇష్యూ వస్తుంది కదా. వీ హ్యావ్ ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ ఒక 20-30 ప్రొడక్షన్ సోఫాస్ చేయొచ్చు మేము. సో వీ టేక్ లిమిటెడ్ ఆర్డర్స్ ఇన్ దాట్ బేసిస్ ఓన్లీ. బికాస్ వీ టేక్ ఎక్స్ట్రా టైమ్ లైన్స్. ఇప్పుడు టక్కున కావాలంటే ఇయ్యం ఓన్లీ 30-45 days. బికాస్ ఆ టైమ్ లైన్ తీసుకుంటుంది. ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టాలి, ఫ్రేమ్ రెడీ చేయాలి, ఫోమింగ్ చేయాలి, ఫ్రేమ్ చెక్ చేసుకోవాలి, కస్టమర్కి అప్రూవల్ రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ మన అంతా రెడీ అయిన తర్వాత నేను చెక్ చేసుకున్న తర్వాత డెలివరీ కావాలి. సో సూపర్. సో మీరు ఇంటీరియర్స్ కూడా చేస్తూ ఉన్నారు ప్రెసెంట్. అంటే యాక్చువల్ దానికి ఒక ఇంటీరియర్ డిజైనర్ సపరేట్ కావాల్సి ఉంటుంది. మన దగ్గర ఆల్రెడీ టీమ్ ఉన్నారు. వీ హ్యావ్ ఆల్రెడీ ఎవ్రీథింగ్. అంటే ఇంటీరియర్స్ టీమ్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. వి ఆల్ టై అప్ విత్ అంటే డెప్త్ ఆఫ్ సబ్జెక్ట్. లాస్ట్ టైం ఇంటీరియర్ స్టార్ట్ చేసిన ఉండే. ఐ హ్యావ్ టు బీ దేర్ ఎవ్రీ టైమ్. అండ్ సాటర్డే సండే కస్టమర్స్ తోని మీటింగ్ ఉంటుండే. సాటర్డే సండే నాకు స్టోర్లో వర్క్ ఉంటుండే. సో ఇది బ్యాలెన్స్ అవుతలేదు. సో ఇంటీరియర్ మీటింగ్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 2-3 hours పడుతుంది. వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. సో ఒకటేసారి 6-7 sites చేసినుండే. సో దెన్ ఐ ఫెల్ట్ ఐ కెనాట్ హ్యాండిల్ దిస్ ప్రెషర్. బికాస్ ఐఎమ్ రన్నింగ్ వాట్ ఐఎమ్ రన్నింగ్ ఫర్. సో ఎందుకు ఇంత పరిగెత్తి ఏం చేస్తాం? సో రిలాక్స్ గా వేరే టీమ్ ని హైర్ చేసుకొని ఐఎమ్ జస్ట్ టెలింగ్ కస్టమర్ దట్ ఓకే వెన్ పీపుల్ ఆర్ కమింగ్ త్రూ ఇంటీరియర్స్, సో దిస్ ఆర్ ద గైస్ హూ వీఆర్ హైర్డ్ అండ్ దే విల్ బి వర్కింగ్ ఫర్ అస్
అండ్ మీకు ఏదైనా హెల్ప్ ఉన్నా ఐల్ బి దేర్ సపోర్ట్. యా, రీసెంట్గా మీరు పెట్టిన యూట్యూబ్లో కూడా మీ లేటెస్ట్ వీడియోలో ఒక ఇంటీరియర్ డిజైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలిఫెంట్ సంబంధించి. సో నేను ఏదైతే నన్ను ఏదైతే ఉంటుందో వి టాక్ దట్ వి షేర్ దట్ ఓన్లీ. వి డోంట్ టెల్ దట్ బీకేపీ హోమ్స్ ఈస్ డూయింగ్ ఇంటీరియర్స్. వి డూ ఇంటీరియర్స్ బట్ వి ఆల్రెడీ హైర్డ్ ఫ్యూ పీపుల్. సో అంటే నేను నా ప్లేస్ ఎంతైతే పొజిషన్ తీసుకుంటానో వాళ్ళు కస్టమర్తో టైఅప్ ఉంటారు. సో కస్టమర్తో కనెక్షన్ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ లాస్ట్కి ఏదైనా ఇష్యూ వచ్చింది వాళ్ళు సార్ట్అవుట్ చేయకుంటే ఐ విల్ సార్ట్ ఇట్ దాస్. నేను వచ్చి ఐ హెల్ప్ యూ అవుట్ వాట్ ఎవర్ ద ఇష్యూస్ ఆర్. సూపర్. సో మాక్సిమం ఇష్యూస్ ఉండవు, బట్ ఉంటే ఐ విల్ బి సార్టింగ్ ఇట్ అవుట్ అంతే. నైస్. సో మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అంటే ఏమని చెప్తారు టిల్ నౌ? మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఇస్ ఛాలెంజింగ్ ఫర్ అస్. అవునా? యా, ఎవ్రీ సబ్జెక్ట్ అంటే కస్టమైజేషన్ కదా. సో ఎవ్రీ సోఫా ఇస్ చఛాలెంజింగ్ వన్ ఓన్లీ. అవునా? అంటే మోర్ ఇంకా అసలు ఇది అనవసరంగా తీసుకున్నాను ఇట్లాంటిది అన్నట్లుగా, లేదంటే చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినటువంటి ప్రాజెక్ట్. ఒక లైక్ అంటే బెడ్ ఒక 2 బెడ్స్ తీసుకుని ఉండే. ఓకే. సో వాళ్ళకి 3 days లో కావాలని అడిగారు. 3 days లో బెడ్స్, అది నాట్ పాసిబుల్. బట్ సమ్హౌ దట్ రిలేషన్ మెయింటైన్ అయింది. బాగా మాట్లాడిన తర్వాత అలా ఫాదర్తోని మాట్లాడిన తర్వాత డెలివరీ ఏది మన ఫర్నిచర్ డెలివరీ చేయండి అని అన్నారు. సో థర్డ్ డే వెదర్ కారణంగా పాలిష్ ఎండలేదు. సో మా వాళ్ళు ఏం చేసినట్టు దాన్ని ర్యాప్ చేసేసారు. పాలిష్ ఎండక ముందే ర్యాప్ చేసిన తర్వాత తీస్తే దాని మీద మరకలు ఉంటాయి. సో అది పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేసిండు. నేను చెక్ చేసినాం అంతా ఓకేనా అంటే ఓకే సార్ కొంచెం పాలిష్కి ర్యాప్ అంటిందంటే మళ్ళీ చేయని చెప్పిన. మళ్ళీ పాలిష్ చేసారు. వెదర్ దానివల్ల డెలివరీ కాలేదు. సో దాని తర్వాత అలా అబ్బాయి నాకు కాల్ చేసి అసలు డైరెక్ట్లీ కాల్ మీ డైరెక్ట్లీ అసలు ఏమనుకుంటుర్రా మీరు, ఏం డెలివరీ చేస్తారా చేయరా, ఏంది అసలు ఇదంతా, అసలు ఏంది మీరు చూపించేది ఒకటి మీరు చేసేది ఒకటి. నేను విన్నా ఆల్మోస్ట్ ఒక 15-20 minutes తిట్టి నాన్ స్టాప్. అయ్యో, హీస్ ఫ్రస్ట్రేటెడ్. సో నేను ఇప్పుడు అక్కడ నేను అరిసి ఆయన ఫ్రస్ట్రేషన్ పెంచలేను. వాస్ కీప్ ఆన్ లిజనింగ్. మాట్లాడుతూ నేను తిడుతూ అంటే అంటున్నాడు ఏమనుకుంటారు అసలు మీరు ఎట్లా చేస్తారు ఎట్లా చేస్తారు అసలు ఎట్లా చేస్తారు, మీరు డెలివరీ చేయాలి కదా, ఈ రోజు నాకు డెలివరీ కావాలి. బట్ బికాస్ దే హ్యావ్ సమ్ మ్యారేజ్ అయిపోయింది అప్పుడే ఏదో ఉంటుంది కదా ప్రోగ్రామ్, సో దానికి రిక్వైర్మెంట్ ఉండే. సో ఈజ్ లైక్ ఫ్రస్ట్రేటెడ్. నేను ఇప్పుడు రివర్స్ అని ఏమనలే. సో ఐ సెడ్ సార్ మీకు ఆల్టర్నేట్గా వేరే బెడ్ పంపించిన తర్వాత మీకు రేపు ఎల్లుండి డెలివరీ చేస్తా. సో హీఈస్ నాట్ యాక్సెప్టింగ్. నాకు ఆల్టర్నేట్ వద్దు, నాకు ఇదే అంటే ఫ్రస్ట్రేషన్లో ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. సో దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఎందుకు 3 రోజుల్లో తీసుకున్న డెలివరీ, వై షుడ్ ఐ అంటే కమిట్ ఫర్ రాంగ్, అంటే అది జరగలేదు. అది మేబీ ఎనీ రీజన్, అది వెదర్ కావచ్చు లేకుంటే వర్కర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇట్ 1.5 year బ్యాక్. సో నాకు లిటరల్లీ అంటే లైక్ ఐ కుడెంట్ డైజెస్ట్ ద వర్డ్స్ హీ వాజ్ స్పోకింగ్. ఐ కుడెంట్ డైజెస్ట్. లాస్ట్కి ఏమన్నాడంటే మీ భానుసార్ తెలిస్తే ఏమనుకుంటాడు ఇదంతా అని అన్నాడు. అంటే ఓకే ఈయనకు తెలియదు భానుసార్తో మాట్లాడిండు అని. ఓకే నాకు అర్థమైంది ఏంటంటే ఈయన లాస్ట్కి భానుసార్తో మాట్లాడలేడు. ఐఎమ్ హ్యాపీ దట్ ఓకే అట్లీస్ట్ నేను అనుకుని తిరుగుతాడు. సో మీ భానుసార్ అంత కష్టపడతాడు, ఆన్లైన్లో అన్ని వీడియోస్ పెడతాడు, మీరు పైన పేరు ఖరాబ్ చేస్తున్నారు, మరి మీ భానుసార్ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వాలంటే నేను సరే సార్ మా భానుసార్తో మాట్లాడి మీకు మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను. మళ్ళీ డెలివరీ అయిపోయింది. నెక్స్ట్ డే వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే డెలివరీ చేసిన ఉండే. అంటే ఆ రోజు కాకుండా తర్వాత నెక్స్ట్ డే ఆల్టర్నేట్ బెడ్ పంపించేసినాం. అదేదో ఉందో అంత పని ప్రాసెస్ అంతా అయిపోయింది. దాని తర్వాత వేరే బెడ్ పంపించిన తర్వాత ఐ వెంట్ దే డైరెక్ట్లీ. సో హీ వాజ్ టెల్లింగ్ సారీ సార్ నేను కొంచెం ఫ్రస్ట్రేటెడ్ అయిపోయినా, మీ టీంని కూడా అరిచేసిన అని అన్నాడు. సో ఐ సెడ్ మీ అరిచిన టీం కదా సార్ నన్నే. సో హీ ఫెల్ట్ వెరీ సాడ్. అంటే ఎందుకు సార్ మీరు చెప్పొచ్చు ఒక మాట మీరని అంటే నేను అన్నా సార్ మీరు ఫ్రస్ట్రేషన్ ఉన్నారు సరే నాకు ఆ మాటలు విన్నప్పుడు ఇంకా నేను బూస్టప్ అయినా. ఐ నెవర్ గెట్ డౌన్ అంటే నాకు తక్కువ కాలేదు నేను, ఇంకా నేను బూస్టప్ అయినా. ఐ నో హౌ టు డీల్ నో విత్ ద కస్టమర్. ఇంకా ఇట్లా నేర్చుకున్నా. మీరు నిన్న మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి ఎమోషనే. ఇట్స్ నాట్ ఏమంటారు నన్ను తిట్టిరని ఎప్పుడు అనుకోలే. దట్స్ యువర్ ఎమోషన్. అక్కడ మీ ఎమోషన్ కనిపించింది, సరే అంటుర్రు అనని నేను వదిలేసి ఐ వాంటెడ్ దిస్ టు బి కంటిన్యూడ్ ఫర్ హోల్ ఆఫ్ మై లైఫ్. నేను ప్రతి డెలివరీని ఇట్లే తీసుకోగలగాలి. ఇఫ్ వీ కెనాట్ గివ్ ఇఫ్ వీ కెనాట్ డెలివర్ ఇట్ వీ షుడెంట్ గివ్ ఎ కమిట్మెంట్. దట్స్ హౌ. దాని తర్వాత నో డెలివరీ క్విక్లీ, వి లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక్క డెలివరీ దాని తర్వాత చేయలేము మేము క్విక్గా. అవునా? అండ్ హీ లిటరల్లీ మెసేజ్ మీ ఒక 10 times మెసేజ్ చేసి ఉంటాడు తర్వాత. ఐఎమ్ వెరీ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్, మీరు అనుకోలే ఎవరు అనుకున్నా అంతే కదా సార్. ఇప్పుడు నన్ను తిట్టిర్రు, నేను భరిస్తున్నా, మా ఎంప్లాయీని తిడితే ఇంకా బాధ ఎక్కువ ఉంటుంది కదా. సో అది బెటర్ కదా నన్ను తిట్టడం. ఇంకా నేను అట్లీస్ట్ దాన్ని వదిలేయగలుగుతా. ఎంప్లాయీస్ని తిడితే వాళ్ళు జాబ్ చేయలేరు, అదే సమస్య. సూపర్. సో ప్రతి ఆంటర్ప్రెనర్కి కావాల్సినటువంటి మెయిన్ క్వాలిటీ
ఎంప్లాయీస్ని బాగా చూసుకోవడం. Mhm. సో మీ వీడియోస్లో కావచ్చు, సో మీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఆల్వేస్ చాలా హ్యాపీ అనుకుంటారు కదా వాళ్ళంతా కూడాను. సో వాళ్ళు మీ ట్రిప్స్కి తీసుకెళ్తూ ఉంటారు. అండ్ యూనో సో ఎట్లా సాధ్యమైందంటే ఏం చెప్తారు? అంటే నేను వర్క్ చేసినప్పుడు, నేను యుఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు మా మేడం ఎవరైతే ఉండేనో నాకు వర్క్ చేసే మేడం, షీ యూస్ టు ఆల్వేస్ ఆస్క్ మీ తిన్నవా, had you had your lunch, had you had your, that's the first question when she look at me. ఓకే. కనిపించగానే had you have your lunch అని అడుగుతుంది. సో ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, అరే నన్ను అడుగుతుంది అంటే షీ కేర్ మీ. ఎగ్జాక్ట్లీ. సో తను ఒకరోజు నన్ను తీసుకెళ్ళి ఒక కార్లో కూర్చోబెట్టి ఒక $2,000 క్యాష్ ఇచ్చింది నాకు. ఏది ఇన్సెంటివ్ లాగా, 1 year మొత్తం వర్క్ చేసినది ఇన్సెంటివ్ గిఫ్ట్ లాగా, క్రిస్మస్ అప్పుడు. ఓకే. సో ఐ ఫెల్ట్, నేను లిటిల్ ఏడుస్తున్నప్పుడు ఆనందంతో. సో ఐ నో దట్ హ్యాపీనెస్ అండ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ద సేమ్ ఆ గ్రాటిట్యూడ్, ఏదైతే నాకు దేవుడు ఇచ్చిండు అనుకుంటుంది అంత బీకేపీఎంస్ ఇదంతా, ఆ గ్రాటిట్యూడ్ ఐ వాంట్ టు షో సేమ్ థింగ్ టు మై ఎంప్లాయీస్. ఐ వాంట్ ట్రీట్ దెమ్ వెరీ వెల్. అంటే మంచి చూసుకుంటే అంతకంటే లైక్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ, బిజినెస్ విల్ బీ హ్యాపీ. దట్స్ మై ఓన్లీ పాలసీ. అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ దే ప్రెషర్, మొన్న కూడా గ్రూప్లో మెసేజ్ చేసిన, బీకేపీ హోమ్స్లో ఫస్ట్ రూల్, డోంట్ గెట్ ప్రెషరైజ్డ్. That's our first policy. Don't get pressurized. So everki any problem, let me know. I'll talk to customer. I'll deal with them. So you don't మీరు ప్రెషరైజ్ అయిపోయి ఫేక్ ప్రామిసెస్ ఇవ్వకండి. జెన్యూన్ ఏదైతే ఉందో చెప్పండి కస్టమర్. నాకు తెలిసి ఎంప్లాయీస్ కూడా అంత ప్రెషర్ ఉండకపోవచ్చేమో, ఎందుకంటే ప్రెషర్ ఉంటుంది, బ్రాండింగ్ మార్కెటింగ్ మొత్తం మీరే చేస్తారు. ఇంకేంటి వాళ్ళు మహా అయితే దాన్ని డెలివర్ చేయాలి అంతే కదా. ప్రెషర్ ఏముంటుందంటే ఇక్కడ ఈ పేరుని కాపాడడమే ప్రెషర్. ఎగ్జాక్ట్లీ. అది ఇక్కడ ఏమవుతుందంటే ఈ పేరు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పాయింట్ డీటెయిలింగ్ గా చూస్తారు. అవును. సపోజ్ పొరపాటు నేను ఇప్పుడు ఈ టైంలో నాకు ఫోన్ వచ్చి నేను లేపకపోతే, భానుగాడు ముందేమో ఫోన్ లేపుతే, ఇప్పుడు కనీసం బీకేపీఎస్ పెట్టిన తర్వాత వాడు ఎదిగిపోయి ఫోన్ కూడా లేపుతలే అని అంటారు. అవును. సో నేను కంపల్సరీ కాల్ బ్యాక్ చేయాల్సిందే, మాట్లాడాల్సిందే, మెసేజ్ కి రెస్పాండ్ కావాల్సిందే. సో ఇవన్నీ బాధ్యతలు పేరు పెరుగుతున్నప్పుడు ఇంకా భయం పెరుగుతుంది. సో అది రెస్పాన్సిబిలిటీస్ ఇంకా. సో ఎవ్రీ బీకేపీ బడీస్ విల్ వర్క్ లైక్ దట్ ఓన్లీ. ప్రతి ఒక్కరు చాలా రెస్పాన్సిబుల్గా వర్క్ చేస్తారు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ దెమ్. ఓకే. బికాజ్ మనం ఏందో మనం రిజంబుల్, మన ఎంప్లాయీస్ కూడా అట్లే ఉండాలని అనుకోలేం, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ రిజంబుల్. ఓకే. కొంతమంది కొన్ని అవుతుంటే ఇన్సిడెంట్, లైక్ అంటే వి వాన్ దెమ్, ఇఫ్ దే డోంట్ లిజన్ మళ్ళీ అట్లా చేస్తే వి ఫైర్ దెమ్. ఓకే. బికాజ్ నాకు ఈ జర్నీలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐ హ్యావ్ టు టేక్ కేర్. ఒక ఎంప్లాయీని టేక్ కేర్ చేసినప్పుడు ఆ ఎంప్లాయీ కస్టమర్ని టేక్ కేర్ చేయనప్పుడు లాభం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఇన్ మై జర్నీ. ఓకే. సో సూపర్. సో యాక్చువల్లీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, సో అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడైతే ఏఐ మనం చూస్తూ ఉంటాం. సో ఏఐని కూడా ఏమైనా యూస్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఫ్యూచర్లో ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? అసలు నాకు అప్పటికి ఇప్పటికి కంపారిజన్ చెప్పమంటే ఏమని చెప్తారు? అంటే బేసికల్గా ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ చేంజింగ్, బట్ ఓల్డ్ ఫ్యాషన్ మళ్ళీ న్యూ అవుతుంది అంతే. సో ఇప్పుడు నేను 2020లో ఉన్న ఫర్నిచర్ ఇప్పుడు లేదు, బట్ 2028లో రిపీట్ అవుతుంది మేబీ. సో ఇది రిపీట్ అంతే, సర్కిల్. ఇప్పుడు ద ఫ్యాషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ సర్కిల్. సో 2000 ఇప్పుడు 1990sలో ఇప్పుడు వస్తున్నాయి. అండ్ నౌ డేస్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఓల్డ్ ట్రెడిషన్. నాకు టీకుడ్లోనే కావాలి, టీకుడ్ కార్వింగ్స్ కావాలి, ఇంట్లో స్తంభాలు పెడుతున్నారు, అండ్ ఓల్డ్ ట్రెడిషనల్ తీసుకొని వస్తున్నారు. అండ్ ఆల్వేస్ ఇది కామన్. ఇది కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు కొన్ని రోజులు ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది ఇట్లనే. అండ్ ఇప్పుడు నేను ఒక ఇల్లు కడదాం అనుకున్నాను, ఐ వాంట్ గో విత్ ట్రెడిషనల్ థీమ్. సో ట్రెడిషనల్ ఈజ్ నౌ డేస్ అ ఫ్యాషన్. దిస్ విల్ బి అప్ టు ఒక 10 years దాకా ఉంటుండొచ్చు. దిస్ విల్ బి కంటిన్యూయింగ్. మళ్ళీ ఇప్పుడున్న డిజైన్స్ మళ్ళీ అప్పుడు ఆఫ్టర్ ఒక 10 years 15 years తో వస్తాయి. ఓకే. సర్కిల్ అంతే. ఓకే. సో ఒక ఆర్డర్ మీ చేతికి వచ్చిన తర్వాత, సో ఆర్డర్ మీ క్యాటలాగ్ అంతా వాళ్ళు చూపించేసి మీరు వెళ్ళి హౌస్ని చూస్తున్నారు. యాక్చువల్లీ ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారా, లేకపోతే? అంటే నేను ప్రతి ఇంటికి వెళ్ళలేను కాబట్టి, ఐ మీన్ టు సే లైక్ మీరు పెట్టే వీడియోస్ అన్నిట్లో కూడా నేను ఉంటాను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్. టేక్ కేర్. అండ్ సోఫాలో ఖచ్చితంగా వెళ్ళి మీరు కూర్చోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వెళ్ళి ఇక్కడికి వస్తున్నాను. అవునా? సో ఐ టుక్ ఎలాగంటే అన్ని సోఫాస్ ఎట్లున్నాయి, ఫర్నిచర్ ఎట్లుంది, ఇవన్నీ ఎట్లున్నాయి టేక్ కేర్ చేసి చూసి చెక్ చేసుకొని వస్తున్నాను అనమాట. సో దిస్ ఇస్ మై పార్ట్. మై వర్క్ విల్ బి డెఫినెట్లీ దేర్. అంటే ఇదంతా ఇది ఇక హార్ట్ ఆఫ్ ద బీకేపీ హోమ్స్ అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది. సో కొంచెం కింద మీద అక్కడే వండర్స్ జరగవచ్చు, అక్కడే మొత్తం నాశనం కావచ్చు. అవునా? సో దట్స్ వై వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో క్వాలిటీ వైజ్ గేమ్ ఉండదు సార్, క్వాలిటీ ఈజ్ మై గ్యారంటీ. సో దట్ ఈస్ లివ్ ఆన్ మీ అని అంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అండర్స్టాండింగ్, కలర్స్ కాంబినేషన్, ఫినిషింగ్, ఇవన్నీ కొంచెం చిన్న చిన్న కన్సర్న్స్ ఉంటాయి. ఓకే. సో ఫినాన్సెస్
ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఫినాన్స్ అనేది కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, Yes. సో అదంతా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్, చాలా పెద్ద చాలా task. కేర్ఫుల్గా ఉండాలి మనం. Yeah. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తారు ఫినాన్సెస్? సో ఫినాన్స్ అనేది ఐ హ్యావ్ అడ్వైజర్ లైక్ దిస్, అంటే మా ఇన్ హౌసే ఉన్నారు, సిఏ ఉన్నారు, ప్లస్ అకౌంటెంట్ కూడా ఉన్నారు అనమాట. సో హీ మేనేజెస్ ఎవ్రీథింగ్. సో నాకేంటంటే ఐ కుడెంట్ టేక్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇట్ విల్ బి లైక్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నాకు టెన్షన్ ఏముంటుంది అంటే ఒక సోఫా డెలివరీ అవుతుండొచ్చు. అవునా? నా టెన్షన్ అంటే ఒక 2-3 సోఫాస్ ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ యూనిట్ కి. సో ఐ కుడెంట్ టేక్ దట్ ప్రెషర్. ఎవరు డెలివరీ అవుతుంది, ఎవడు పేమెంట్ చేసిండు, ఎంత వస్తుంది, ఎంత పోతుంది, అవన్నీ మనం ఐ కుడెంట్ ఆల్వేస్ మానిటర్ దిస్. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ టీమ్ behind me, always a accountant is there. In our unit there is an accountant, in a store there is an accountant. So వీళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసుకుంటారు, నేను ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్ షీట్ చూసుకుంటాను, వాట్ ఈస్ ఇన్ అండ్ వాట్ ఈస్ అవుట్, ఏం వస్తుంది ఏం పోతుంది. ఓకే. సో ఇట్ ఈస్ రన్నింగ్, అంత ప్రెషర్ లేకుండా రన్ అవుతుంది. అండ్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్వాల్వ్డ్. మా బ్రదర్ ఉన్నాడు, మా అన్నయ్య, మా డాడ్ ఉన్నాడు, మా బాబాయ్లు ఉన్నారు, అందరూ టేక్ కేర్. ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ ఉన్నా కూడా, బట్ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరేమనుకోనంటే మీ టర్న్ ఓవర్ ఎలా ఉండొచ్చు ఎవ్రీ మంత్ ఆర్ పర్ ఇయర్? సో ప్రాబ్లీ అరౌండ్ 2.5 CR ఉంటుంది ఓన్లీ ఫర్నిచర్. యా. ఓ గ్రేట్. ఎవ్రీ మంత్. సో దాంట్లో ఏమవుతుందంటే ప్రాబ్లం టర్న్ ఓవర్లో ఇట్ ఈస్ ఆల్ అబౌట్, దాంట్లోనే లాట్ ఆఫ్ మిక్చర్స్ ఉంటాయి, సాలరీస్ ఉంటాయి, రెంటల్, ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లోనే. సో పీపుల్ థింక్ ఐ గెట్ ఆల్ దిస్ మనీ. So this is just in the out of this I have a profit of 10 to 15%. It is openly told. Ante 10 to 15%. That's my margin. That's antakante reach కాలేదు సార్, అంతకంటే we cannot టేక్ మోర్ దెన్ దాట్ అమౌంట్. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే అంతకంటే ఎక్కువ డబ్బులు తీసుకున్నా కూడా, అంటే యూజువల్గా ప్రతి బిజినెస్కి యావరేజ్గా 30 to 40% అనేది 30-40 బిజినెస్లో. మళ్ళీ ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వస్తాయి కదా, సాలరీస్ వస్తాయి, ఇవన్నీ మళ్ళీ రెంటల్స్ వస్తాయి, ఇవన్నీ యాడ్ ఆన్స్ ఉంటాయి కదా. సో ప్లస్ ఆర్ మైనస్ క్యాల్కులేషన్లో ఓవరాల్ ఐల్ గెట్ వాట్ ఎవర్ 10% to 15% ప్రాఫిట్. దాంట్లో మైనస్ ఏమొస్తుంది అంటే వేస్టేజ్ ఉంటుంది, అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ దట్ అగైన్. అవునా? ట్యాక్సెస్ ఉంటాయి, ఇవన్నీ కట్టాలి కదా. సో పీపుల్ థింక్ వీ డోంట్ పే ట్యాక్సెస్, వీ పే ట్యాక్సెస్. ఓకే, వీ హ్యావ్ టు పే ట్యాక్సెస్ లేకుండా నడవలేము సార్ ఇంత పెద్ద. సో మరి నెట్వర్త్ బీకేపీ హోమ్స్ ఎంత అంటే? నెట్వర్త్ ఆల్మోస్ట్ ఉండొచ్చు ఒక 15 CR దాకా ఉండొచ్చు. 15 కోట్లు ఉండొచ్చు. క్యాలిక్యులేట్ చేయాలి. వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఆంటర్‌ప్రెన్యూర్ గా స్టార్ట్ అయ్యి అండ్ యు నో చాలా హ్యూజ్ స్పైక్ ఇన్ ది గ్రోత్. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? అండ్ మీ యొక్క సరౌండింగ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఏమని చెప్తూ ఉంటారు? అంటే నాకు వీడు దేనికి పనికిరాడు అనే టర్మ్స్ బాగా ఇన్నుండే, అది నా బ్రెయిన్ లో బాగా. వీడియో అవును చాలా మీ అమ్మగారు మా చిన్నవాడు మాటలు చెప్పుకుని బతికేస్తాడు, అది నాకు తెలిసి చాలా మంది మీకు వచ్చారు, చాలా మంది వచ్చి చెప్పారు కదా. అంటే ఏదో క్యాజువల్ గా చెప్పిన ఫస్ట్ వీడియో అదే అనుకుంటా, ఎవరితను అని చెప్పి అప్పుడు చూసాను నేను. సో దట్ వాస్ 1.5 year బ్యాక్. ట్రూ వీడియో అది. నాట్ 1.5, 2-3 years. 1.5-2 years 2 years బ్యాక్ ఈ వీడియో. సో ఇంత బ్యాక్ జరిగినది మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఆ డైలాగ్ అంతమంది గుర్తుపెట్టుకున్నారు. అవును. ఇట్ వెంట్ టు మిలియన్స్ ఆఫ్ రీచ్ అన్నమాట. సో జనాలు వచ్చి నన్ను అడుగుతుండే, మీ చిన్నోడు అందరూ కనెక్ట్ అయిపోయారు. చాలా మంది ఇప్పుడు ఫెయిలియర్స్ చాలా మంది ఉంటారు సార్, వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు అనమాట దానికి. సరే నేను కూడా ఇదే సంబంధించిందే కదా, నేను కూడా చిన్నోడే కదా ఇంట్లో, సో మదర్ కూడా ఇట్లనే మాట్లాడతారు కదా, ఇటు రియలిస్టిక్ గానే ఉన్నాడు అని అక్కడ కనెక్ట్ అయ్యారు అనమాట. సో అక్కడ నేను ఏమంటారు దాన్ని వచ్చి నాతో షేర్, like number of people shared with me, like as you remember, still no people remember this dialogue. Yeah. So same నేను కూడా అట్లా అలా అంటూ ఉంటే ఎవరైనా కంపేర్ చేసుకుని చెప్తూ ఉంటారేమో కదా. నన్ను చాలా మంది ఇప్పుడు మేము ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా 10th ఫెయిల్ అయిన ఉండే. సో 10th ఫెయిల్ అయినప్పుడు నాకు ఏమనిపించింది అంటే నాకు తెలిసిన విషయము మా చుట్టుముట్టు అందరు తెలిసిపోయింది. అండ్ మై ఫాదర్ మా మదర్ ఫేస్ చూపిలేరు కదా, ఎట్లుంటుంది ఫెయిల్ అయినప్పుడు. ఆబ్వియస్లీ నంబర్ ఆఫ్ పొడుస్తుంటారు ఇంకించి, మీవాడు ఏమైంది ఫెయిల్ అయినా తెలిసి పెట్టండి ఫెయిల్ అవుతాడని అంట. సో అప్పుడు దెన్ నాకు బాధ 10th ఫెయిల్ అయినాను కాదు, బాధ ఏంటంటే అక్కడ మెయిన్గా నేను 10th ఫెయిల్ అయినా అందరికి తెలిసిందని. నాకు ఎట్లా తెలిసి నేను ఫెయిల్ అయ్యి, బికాజ్ మనం రాసే సబ్జెక్ట్ మనకు తెలుసు కదా. సో దాని తర్వాత అందరికి తెలిసిందనే బాధ. దాని తర్వాత దాని తర్వాత ఇంకొకటి మనం పట్టించుకోలేడు, అందరు తెలిసిపోయింది దట్ వీడేం చేయలేడు లైఫ్లో అని అనుకుంటాడు. మనం అప్పుడు కొడితే దాని ఫీలింగ్ బాగుంటుంది. నోబడీ విల్ టాక్ అబౌట్ మీ,
నోబడీ విల్ డేర్ టు టాక్ అబౌట్ మీ బికాజ్ ఎవ్రీబడి రెస్పెక్ట్ మీ. అంటే ఆ కన్సర్న్తో అరే బానగాడు, అరే బాగానే ఎదిగిండ్రు రైడని చూస్తారు. ఎవ్వడు అరే వీడు ఏమంటారు ఏదో చేసినా అనుకోరు, బాగానే ఎదిగిండు కదా రైడు. మా రిలేటివ్స్ విల్ బి వెరీ హ్యాపీ వెన్ ఐ గో టు ఫంక్షన్స్. ఓకే, మా రిలేటివ్స్ని అడుగుతారు ఈయన ఎట్లా తెలుసు మీకు అని. సో దట్స్ వేర్ ద రిలేషన్స్ ఇప్పుడు నో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు మిమ్మల్ని చూసి? పేరెంట్స్ చెప్తే బాగుంటారు. దిల్ ఫీల్ హ్యాపీ. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఇప్పుడు మా మదర్ వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ కూర్చున్నప్పుడు వాళ్ళు తిడతారు కదా. సో మా టీచర్స్ అందరు తిట్టేవాళ్ళే. అంటే మనం నా బ్యాక్గ్రౌండ్ అట్లుండే. ఇప్పుడు నేను బీకేపీఎంస్ లేకుంటే తిట్టేవాళ్ళే. సో నా బ్యాక్గ్రౌండ్ అట్లుండే కాబట్టి తిరుగుతుండే. సో అది తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి అందరు బాగుంది అని అంటే వాళ్ళతోని మీ అబ్బాయి చాలా బాగా వర్క్ చేస్తాడు, చాలా కష్టపడుతాడు, దిల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, దట్ ఈస్ మై మోటివేషన్. సూపర్. సో ఇక ఫైనల్లీ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఎవరైతే బిజినెస్ వైపు అడుగులు వేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్తో ఏం చెప్తారు? యూ హ్యావ్ టు రిస్క్. బేసికల్గా ఏంటంటే బిజినెస్ ఇస్ అ రిస్కీ ప్రాసెస్, బట్ యూ హ్యావ్ టు రిస్క్. యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఎంతోమంది ఎన్నో మాట్లాడుతుండొచ్చు. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద థింకింగ్. ఇది నేను చేయగలుగుతానా కాదు, నేను చేయగలుగుతా అనేది బయటికి రావాలి. రాకపోతే మనం అక్కడే ఆగిపోతాం. ఎవడో డ్రీమ్స్కి మనం పని చేసుకోవాల్సి వస్తుంది. ఈ విషయం మీకనే కాదు, నాకనే కాదు, మా ఎంప్లాయీస్ కూడా చెప్తా. మా ఎంప్లాయీస్ కూడా ఇదే విషయం చెప్తా. మీరు నా డ్రీమ్స్కి పని చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ కళలకి పని చేయండి, నా నేర్చుకోండి. బయటకు పోయి మీరు ఫర్నిచర్ షాప్ పెట్టుకుంటారా, దానికి ఓపెనింగ్ రమ్మని నేను పిలుస్తూ వస్తా. అమేజింగ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఏడుకొండలు, ఏం చెప్తా నీకు అంటే ఆయన కూడా చెప్తా, నువ్వు డ్రైవర్ కాదు, నువ్వు డెవలప్ కావాలి నీ లైఫ్లో. నువ్వు ఈ డ్రైవింగ్ జాబ్ ఒకటే చేయొద్దు, ఇంకా నువ్వు నేర్చుకోవాలి. బికాజ్ ఇది ఎవడి ఏమంటారు, దిస్ ఇస్ నాట్ ఫర్ మీ, ఇట్ షుడ్ బి ఫర్ ఎవ్రీబడి. యూ హ్యావ్ ఇప్పుడు బయట కూడా చూసినోడు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ పెడుతున్నాడు, నువ్వెందుకు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతలేవు? నేనేమైనా తప్పు చేస్తున్నా? సో నువ్వెందుకు ఇక్కడ మేనేజర్ కాలేకపోతున్నావు? సో నీకేం తక్కువైంది? వాట్ ఈస్ యువర్ పొటెన్షియాలిటీ? సో నేను ఎప్పుడైనా ఎవరైనా మోటివేట్ చేసేది అదే. సో ఎవ్రీబడి ఐ టెల్ దట్ కమ్ అవుట్ ఆఫ్ ఇది నీ వల్ల కాదు అని అనుకుంటే ఒకసారి ట్రై చేయి. ఫెయిల్ అయినావా డిఫరెంట్ ట్రై చేయి, ఇంకోసారి ఫెయిల్ అయినా డిఫరెంట్ ట్రై చేయి, కానీ ట్రై చేయడం మాత్రం బంద్ చేయకు. ఒకవేళ ట్రైలో బంద్ ఉందనుకో, అది అప్పుడు మనం ఫెయిల్ అయినట్టు. సో ఐ ఆల్వేస్ టెల్, ఇప్పుడు నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన, ఎన్నో విధానాలు, ఎన్నో మార్గాలు, ఎన్నో కమెంట్స్, ఎన్నో ఎదుర్కొనే ఇంత దూరం వచ్చి కూర్చున్నా. అండ్ ఐ హ్యావ్ టు ఫేస్ ఇన్ ఎవ్రీ టైం. ప్రతిరోజు నేను ఒక డిఫరెంటే ఫేస్ చేయాలి. ఒకసారి కస్టమర్ అప్రిషియేట్ చేస్తాడు, ఒకసారి కస్టమర్ తిడతాడు. ఐ షుడ్ నెవర్ కామ్ అంటే తక్కువ అయిపోయారు నేను చెయ్యొద్దు అని అనుకోను. వీ హ్యావ్ టు కీప్ ఆన్ కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్. బయటికి వచ్చినామా సక్సెస్ అంతే. అదొకటి యాక్చువల్లీ అవార్డ్ బాగా నచ్చింది. యూజువల్లీ నేను కూడా వింటూ ఉంటా, మన దగ్గర నేర్చుకొని వెళ్ళిపోయి పెట్టేసుకున్నాడు బిజినెస్ నుంచి బాధపడుతూ ఉంటారు. లేదు బట్ మీరు నేను అసలు బాధపడదు సార్. నేను ఇదేదో వీడియో కోసం చెప్తలేదు, ఐఎమ్ వెరీ ట్రూత్ఫుల్. ఇప్పుడు ఇక్కడ మా అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ కావాలంటే అడగండి మీరు, ఆస్క్ హిమ్ డైరెక్ట్లీ, విల్ ఐ టెల్ దట్ వర్డ్ ఆర్ నాట్? థ్యాంక్ యూ. యా, సో నెక్స్ట్ వచ్చేసి మన బిజినెస్ ప్రేక్షకులందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక ఇంటీరియర్ బిజినెస్ కావచ్చు, ఫర్నిచర్ బిజినెస్ కావచ్చు స్టార్ట్ చేయాలనుకుంటే సో ఎంత పెట్టుబడి అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇనిషియల్ గా? పెట్టుబడి కన్నా కూడా ఐడియా ఇస్ ఇంపార్టెంట్. పెట్టుబడి ఏముంది సార్, ఇప్పుడు పెట్టుబడి 100 మంది వస్తారు పెట్టడం డబ్బులు. ఐడియా ఇస్ ఇంపార్టెంట్ అండ్ యువర్ విజన్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ డబ్బులు కావాలి, డబ్బులు లేకుండా వీ కెనాట్ స్టార్ట్ ఎనీథింగ్. బట్ అది చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ ఎదుగుకుంటూ దాంట్లో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్. సో నా బిజినెస్లో చూసుకుంటే దిస్ ఇస్ మై జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే జీరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ సంపాదించి దీంట్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకున్నాను నేను. సో దీంట్లోనే మళ్ళీ రీగ్రోత్ మళ్ళీ ఇప్పుడు ఒక 10 ఆర్డర్లు తీసుకున్నప్పుడు 10 మంది కస్టమర్ ఒక 20,000 వేసినప్పుడు అది 1,50,000 2,00,000 అవుతుంది. దట్ వర్క్ మీ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా పార్ట్ చేసుకుని నేను గ్రో అయికుంటూ వచ్చిన ఈ ఇండస్ట్రీ. ఇన్వెస్ట్మెంట్ లేదు అని అనుకోకండి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీ దగ్గర ఐడియా ఉందా, ఐడియాతో ముందుకు రండి. ఒక ఐడియా ఇవ్వగలిగితే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సూపర్. అండ్ ఆ చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తారా? సో మీ బ్రెయిన్ యూస్ చేసి జీరో ఇన్వెస్ట్మెంట్, సో కస్టమర్కి వెళ్ళి మీరు కోట్ చేసి సో డౌన్ పేమెంట్ తీసుకొని దాన్ని ఇప్పుడు సపోజ్ నేను మా స్టోర్ ఒకటి ఓపెన్ చేశాను, మా స్టోర్ ఓనర్కి వెళ్ళి సార్ మేము ఇప్పుడు డబ్బులు ఇవ్వలేము కానీ ఈ స్టోర్ నాకు కావాలి, నేను ఏం చేస్తానంటే మీకు ఒక 3 months to 6 months టైంలో మీ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇచ్చేస్తాను. ఏదైతే రెంటల్ స్టార్టింగ్ ఏది మన
ఇనిషియల్గా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. రెంట్ తీసుకోవాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి. ఓ 4 months 5 months 6 months అడ్వాన్స్ ఇవ్వాలి. బీకేపీ హోమ్స్ తీసుకుని చిన్న స్పేస్ ఫస్ట్ తీసుకున్నప్పుడు సమ్వేర్ అరౌండ్ 1 lakh రెంట్ ఉండే, దాన్ని నేను 4 lakhs 5 lakhs కట్టాలి అడ్వాన్స్. నాకు డబ్బులు లేవు. నేను ఏమన్నానంటే సార్ మీరు ఒక 50,000 ఇస్తాను ఇప్పుడు మీకు, రిమైనింగ్ డబ్బులు నేను 3-4 months ఇస్తాను. వేర్ ఐ గాట్ దట్ అమౌంట్ ఫ్రమ్, నేను స్టోర్ ఓపెన్ చేయగానే కస్టమర్స్ 50 lakhs 60 lakhs బిజినెస్ చేస్తున్నాం ఫస్ట్ మంత్. నేను సర్ప్రైజ్, అక్కడ ఏం లేవు మోడల్స్, కస్టమర్ వచ్చి కడుతున్న డబ్బులు. ఎందుకు కడుతుర్రు? బ్రాండ్. దే లుకింగ్ ఎట్ మీ, దే లుకింగ్ ఎట్ మై హార్డ్ వర్క్. ఆ హార్డ్ వర్క్నే నేను చూపిస్తాను. ఆల్వేస్ ఐ వాంటెడ్ ప్రొజెక్ట్ దాట్ ఓన్లీ. ఈ రోజు కాదు, ఆ రోజు నేను ఎట్లున్నానో ఈ రోజు నేను ఎట్లుంటానో నెక్స్ట్ ఒక కమింగ్ 10 years 20 years ఇట్లే ఉంటా. ఐ డోంట్ గ్రాఫ్ మై సెల్ఫ్, అంటే నేను ఎదగను. అంటే అదేదో నా లివింగ్లో ఎదుగుతాను కానీ నా మెంటాలిటీనే అంతే ఉంటాను. ఈ రోజు పోయి నువ్వు భూమి మీద పండుకోమని పండుకోగలుగుతాను, బికాస్ నాకు ఆ గ్రౌండెడ్ వాల్యూస్ ఉన్నాయి. ఐ స్టిల్ టుడే ఇప్పుడు నాకు పోయి నేను 5 stars ఉండగలుగుతాను, కావాలంటే పోయి 1 star హోటల్లో ఉండగలుగుతాను. నాకు ఇదే నా స్థాయి అని అనుకోను. ఇట్ మే బీ వీ బార్న్ లైక్ దిస్, సమ్ ఆఫ్ ద అదర్ డే వీ గో, బట్ అవర్ ఐడియాస్ హ్యావ్ టు బీ సరౌండెడ్ విత్ గుడ్ వైబ్ అని ఐ ఫీల్. సూపర్. సో బీకేపీ హోమ్స్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? అండ్ ఇంకొక విషయం, ఫ్రాంచైజ్ అసలు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. నాకు 100 ఎంక్వైరీస్ వస్తే దాంట్లో 4-5 ఎంక్వైరీస్ ఫ్రాంచైజీ గురించే. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే నా ఐడియా ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఇస్ రన్నింగ్ ఆన్ మీ. అవును. సో నన్ను చూసి జనాలు సరిగ్గా చేయకపోతే బ్రాండ్ విల్ గెట్ డ్యామేజ్. నా బ్రాండ్ కన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, మీ డబ్బులు పోతాయి. ఇప్పుడు మీరు వచ్చి ఒక 50 లక్షలు మీద ఉన్నాయి, నా మీద ఇన్వెస్ట్ చేస్తారు. సార్ నాకు ఒక తిరుపతిలో బ్రాంచ్ కావాలి, తిరుపతిలో బ్రాంచ్ మీకు ఇచ్చేస్తా. ఇచ్చిన తర్వాత మీరు సర్వైవల్ చేసుకోలేకపోతారు. అప్పుడు ఏమవుతుంది? మీకు డబ్బులు రిటర్న్స్ రావు. అప్పుడు మీరు తిట్టుకునేది నన్నే కదా. సో నాకు వర్కౌట్ అయినట్టు వేరేడు వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. నేను అట్లా సంపాదించుకోవాలనుకుంటే ఎప్పుడో నేను ఒక 20-30 బ్రాంచ్లు పెట్టేస్తుండే సార్. ఇప్పుడు విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ఒక 1 year నుండి కింద మీద పడుతున్నాం మేము. అవునా? ఒక లొకేషన్ కోసము, ఒక ఇంటీరియర్స్ కోసము, ఒక దాన్ని ఏమంటారు ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా చేయాలి, ప్రెషర్ పెరిగింది ఇప్పుడు. అప్పుడంటే పోయి ఆ స్టోర్ బాగుందా సరే స్టార్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే బీకేపీ హోమ్స్ అంటే ఎంత బాగుంటుందో, ఎట్లా చేస్తారో వాళ్ళ ఇంటీరియర్స్, స్టోర్ ఎట్లుండబోతుందో అనేది అందరికి ఉంది కాబట్టి దాన్ని ఇంకా మేము జాగ్రత్త చేస్తున్నాం. ఓకే. సో ఆ ప్రెషర్ అనమాట మాకు అది. అండ్ సో ఫ్రాంచైజ్ ఇవ్వనంటారు? ఫ్రాంచైజీ ఇవ్వను కాదు, ఇస్తాను. బట్ ఏమన్నా ఫ్యూచర్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అదే సార్ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆ ప్యాషన్తో రావాలి. ఓకే. ఇట్ షుడ్ బి లైక్ అంటే నేను కూడా ఫర్నిచర్ చేయాలి అనే ప్యాషన్తో వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. మా దగ్గర వర్క్ చేయాలి, ఒక 4-5 months వర్క్ చేసి నేర్చుకోవాలి. మొన్నకైనా వచ్చిన బెంగళూరుకి నుంచి నాకు ఫ్రాంచైజీ కావాలి, మాకు లైక్ అంటే ఎంత డబ్బులు అవుతాయి, 1 కోటి-1.5 అవుతుంది, మేము రెడీ టు ఇన్వెస్ట్ 1 కోటి 2 కోట్లు. అంటే ఇప్పుడు ఫ్రాంచైజ్ కాస్ట్ 1 crore అంటారా? నాకు డబ్బులు నాకు కాదు సార్, ఎగ్జాక్ట్లీ స్టోర్కి ఇవ్వాలి, స్టోర్లో మెటీరియల్ పెట్టాలి, ఇవన్నిటికి కదా. సో అవన్నీ డబ్బులు అవుతాయి. నేను ఫ్రాంచైజీ ఎంత ఇంకా డిసైడ్ కాలే. ఓకే. సో నాకు దానికన్నా ఇంపార్టెంట్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ ఆన్ మీ హ్యావ్ టు గెట్ ద రిటర్న్స్. ఎగ్జాక్ట్లీ. డబ్బులు నా మీద వచ్చి పోసినప్పుడు దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతే నాకు 10-20 కోట్లు వస్తుండొచ్చు, కానీ దాని వాల్యుయేషన్ ఏంది అసలు? దాన్ని మనం వానికి కరెక్ట్ జెన్యూన్ రేపు పొద్దున మళ్ళీ బయటకు పోయి తిట్టుకున్నాను అనుకోండి, మన ఇంత పేరు వచ్చి లాభం లేదు కదా. ఇప్పుడు బీకేపీ హోమ్స్ మోసం చేసిండ్రు అంటే లాభం లేదు కదా. సో అది నా మేజర్ కన్సర్న్, నా ఫస్ట్ కన్సర్న్ అదే. అందుకే నేను ఎప్పుడు స్టెప్ తీసుకోలే. ఫ్రాంచైజీస్ ఎట్లా చేయాలి, ప్యాటర్న్ ఏంది, దాని డీటెయిలింగ్ ఇంకా వెళ్ళలే అనమాట. ఓకే. సో ఐ వాంట్ డూ ఇట్. డెఫినెట్లీ ఐ విల్ గివ్ ఫ్రాంచైజీ. ఎందుకంటే విజయవాడలో పెట్టినాము, ఐ నో ద ప్రెషర్ పాయింట్స్. పెద్ద హెడ్ఏక్ అవుతుంది మాకు, ట్రావెలింగే హెడ్ఏక్ అవుతుంది. చూసుకోవడము, ట్రావెలింగ్ చూసుకోవడము, చిన్న వర్క్ కర్టెన్ కలర్ కాంబినేషన్ కూడా నేను పోయి చెప్పాల్సి వస్తుంది. అవునా? అంటే ఎవరు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బట్ వాళ్ళు కూడా నా మీద అంటే నువ్వు చెప్పన్నా బాగుంటుంది కదా కాంబినేషన్. సో సరే నేను వచ్చి డిసైడ్ చేస్తాది అని. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజైన్ చేయాలంటే మీకు ఇష్టమైన కలర్ ఏంటి, ఎలా డిజైన్ చేస్తారు? నాకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం. సంథింగ్ ఈ కలర్ కానీ ఇప్పుడు సోఫా ఈ కలర్స్ ఏం చేస్తుంది అంటే హైలైట్ చేస్తుంది. అండ్ లైటర్ కలర్స్ ఏం చేస్తుంది అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. సో లైటర్ కలర్స్ నాకు ఇష్టం ఉండదు అంత. డార్క్ కలర్స్ ఆర్ హైలైట్స్. ఇప్పుడు మనం కూర్చున్నాము, ఇక్కడ పెట్టింది అదే రీజన్ కి ఇది. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ కలర్ ఏదైతే ఉంటుందో కాంబినేషన్ విల్ హైలైట్ ఇన్ ద కెమెరా. ఎగ్జాక్ట్లీ. సో అది నాకు కూడా అట్లా డార్క్ కలర్స్ ఐ వాంటెడ్ టు గో విత్ డార్క్ కలర్స్. ఓకే. సూపర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తూ ఉంటారు, ఎట్లా టైం స్పెండ్ చేస్తారు యాజ్ అన్ ఒక బిజినెస్ పర్సన్గా అడుగుతారు, మీరు చెప్పండి. ఫ్రీ టైం అంటే ఐ రన్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, అంటే హైదరాబాద్ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అక్కడికి నేను వెళ్ళిపోతాను దూరంగా. హైదర్ ఆర్ లైక్
ఢిల్లీ, బొంబాయి, అంటే ఇక్కడ వెళ్ళినా కూడా నాకు ఏదో వర్క్ ఉంటుంది అక్కడ మళ్ళీ. అంటే నా బ్రెయిన్ ఎప్పుడైనా అరే ఇక్కడ, సో దట్స్ వై ఐ ప్రిఫర్ టు గో అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఐ గో అవుట్, ఐ చిల్ ఫర్ సమ్ టైమ్, రిలాక్స్ అవుతాను, రిలాక్స్ అయ్యి ఐ కమ్ బ్యాక్ విత్ మోర్ ఎనర్జీ. అరే మనం ఇంత ఖర్చు పెట్టినాము, ఇంతకంటే మళ్ళీ ఇంత కష్టపడాలి, వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ ఆల్ దిస్ వాట్ ఎవర్ వీ స్పెండ్ ద మనీ ఫర్. అండ్ దట్ ఈస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. ఈ ట్రిప్స్ కానీ ఇవన్నీ లేకుంటే పిచ్చోలు అయిపోతాం. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్లో అదొక మోస్ట్ ఇంపార్టెంట్ లాజిక్. ఇప్పుడు మనం ఒక 5 లక్షలు ఖర్చు పెడితే ఒక 10 లక్షలు మళ్ళీ కష్టపడి సంపాదించేటట్టు ఉండాలి. అది మోటివ్ అంతే. బయటికి వెళ్ళి మనము ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా శ్రీలంక వెళ్ళినుండే, ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు, ఓ వీడియో తీసుకోలేదు. మా వైఫ్ అన్నది వీడియో తీసుకో పెట్టు కదా అని అన్న వద్దు, బికాస్ వీ కేమ్ అవుట్ సాచురేషన్ పాయింట్ 7-8 days. నాకు బిజినెస్ తో సంబంధం లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది సంబంధం లేదు, ఎవడు తిరుగుతుండు, ఎవడు మెచ్చుకుంటుండు, ఎవడు రివ్యూస్ పెడుతుండు, సంబంధమే లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని కూర్చొని 7 days ఏం జరిగింది చెక్ చేసుకుంటాం. సో రివ్యూస్ అంటే గుర్తొచ్చింది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా, సో మీ మీద ఏదో వీడియో చేశారని చెప్పి మీరు రిటర్న్లో చేశారు. సో ఎలా రియాక్ట్ అయ్యారు, ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? అంటే నాకు అంటే నాట్ నెసెసరీ యాక్చువల్లీ వచ్చి మీ మీద చేయడం. సో ఎందుకు జరిగింది అట్లా అంటే ఏం చెప్తారు? అంటే అతను పెట్టాడు, సో వీ కెనాట్ స్టాప్ ఎనీబడి. యూ కెన్ కమ్ అండ్ కమెంట్ మీ, ఐ కెనాట్ స్టాప్ యూ, రైట్? మీకు నచ్చితే కమెంట్ మంచిగా ఉంది అంటారు, నచ్చకపోతే బాగాలేదని అంటారు. సో దట్స్ హౌ ఆయన మైండ్ సెట్, హీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. వచ్చి అరే బీకేపీ హోమ్స్ నా మీద వీడియో చేసి, నేనే ఫస్ట్ టైం చూసి సర్ప్రైజ్ అయినా, ఈడోడ్రా బాబు నా మీద వీడియో ఏంది, నన్ను స్పూప్ తీసేంత వీడియో అంటే ఐ ఫెల్ట్ ఇట్స్ గుడ్ మెటీరియల్, గ్రేట్. సి ఆయన ఐడియాకి గ్రేట్ అనిపించింది. సో దాని తర్వాత అది మా బిజినెస్కి ప్లస్సే, ఇట్ ఈస్ నోవేర్ మైనస్, అది ప్లస్సే. కానీ జనాలు ఏమనుకోరు అంటే నేను కావాలనే ఆ వీడియో స్పూప్ చేయించినాను అనుకోరు. అవునా? నాకు తెలియదు అసలు ఆ స్పూప్ అంటే ఏంది, ఎట్లా చేస్తారు, ఆ స్పూప్ మెటీరియల్ ఏంది అంత తెలియదు. దాని తర్వాత నేను ఒకటి ఆయనకి అంటే సి ఐ డోంట్ వాంట్ హిమ్ టు మచ్ ఎంటర్టైన్. నాకు కింద కమెంట్ చేస్తుర్రు దట్ ఈ అబ్బాయి ఇట్లా చేస్తున్నావు ఎందుకు రియాక్ట్ అవుతాడు. సో దెన్ ఐ స్టార్టెడ్ రివర్స్ బ్యాక్ వీడియో. దాని తర్వాత నాకు రిక్వైర్మెంట్ లేదు బిజినెస్కి. నా బిజినెస్ నేను లేపుకుంటా, మళ్ళీ నువ్వెందుకు లేపుతాను. I ఒకటి met him, we closed there itself. కలిసారా? కలిసి మాట్లాడారా? ఓహో, ఎందుకు లైక్ వై what do you get out of it? సో ఆయన అన్నాడు కొంతమంది డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు, ఇట్లా మీకు ఫ్రీగా పబ్లిసిటీ వస్తుంది కదా, నాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు పెట్టిన ప్రతి వీడియో మిలియన్ వ్యూస్. ఏ వీడియో పెట్టండి మీరు 2 million, 3 million, 4 million, 5 million, ఎవ్రీ వీడియో ఇస్ a million view. సో అప్పుడు ఎవరికి నాకు అవసరమే లేదు అది. సో ఆల్రెడీ ఐఎమ్ గెటింగ్ ఇట్. సో దెన్ అది అట్లా పాస్ అయిపోయింది అంతే. ఓకే, సూపర్. ఇప్పటి వరకు చేసినటువంటి హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ అంటే ఏమని చెప్తారు? రీసెంట్గా ఒక 12 lakhs or 11 lakhs సంథింగ్ అరౌండ్ చేంజ్, which we made only for recliner seating. 12 lakhs. Yeah, so అది ప్యూర్ లెదర్. సో ఒకవేళ ప్యూర్ లెదర్ తీసేస్తే ఒక 6-7 lakhs, 8 lakhs మైనస్ అయిపోతాయి అనుకోండి లెదర్ కొనడానికే. సో అది కస్టమర్ ఇచ్చినా కూడా అంతే కాస్టింగ్, దట్ ఈస్ కస్టమర్స్ చాయిస్, తీసుకొని రావడం అది పెట్టడం. అండ్ దాంట్లో ఇట్స్ అ బిగ్ సెట్, ఇట్స్ నాట్ ఒక సింగిల్ 2-3 సోఫాస్ కాదు, ఒక 4 set, ముంగట ఒక 4 set, దాని ముంగట ఒక 4 set, అట్లా మొత్తం ఓవరాల్ ఇట్స్ బిగ్ సెటప్ అనమాట. సో ఆ సెటప్కి పెద్ద, అప్పుడు యావరేజ్గా తీసుకుంటే ఒక్కొక్క సింగిల్ ఒక 60,000-50,000 అట్లా వస్తుండొచ్చు ఒక్కొక్క రెక్లైనర్ ప్యూర్ లెదర్ అయితే. అదే బేసిక్ లెదర్ అయితే మీకు 30,000, 20,000-25,000 కూడా అయిపోతుంది బేసిక్ లెదర్ అయితే. ఇంత డీటెయిలింగ్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు 12 lakhs అంటే ఎక్కువ అనుకుంటారు జనాలు. 12 lakhs అంటే మళ్ళీ బీకేపీ కాస్ట్లీ అనుకునే. అంటే ఇక్కడ ఏ కమెంట్ ఎట్లా వస్తుందో నాకు ఎన్ని రిక్లైనర్స్ అది ఒకటేనా? ఒకటే, అదే ఒక రెక్లైనర్ అంత కాస్ట్లీ ఉండదు కదా. సో ఆల్మోస్ట్ సెట్ ఆఫ్ అరౌండ్ బెంగళూరులో ఒకటి చూసాను 8 lakhs అంటే ఒకటి 8 lakhs రెక్లైనర్. ఒక చైర్ మరి ఏముందో అందులో. ఓకే, సో మనది ఒక చైర్ కాదు, సో ఆల్మోస్ట్ 12 రెక్లైనర్స్ అనుకుంటా, సెట్ ఆఫ్ 12 రెక్లైనర్స్. సో అది ప్యూర్ లెదర్ ఇదంతా అదంతా ఉంది దాంట్లో. అండ్ హెడ్ రెస్ట్ కూడా విత్ మెకానిజం ఉంది, ఇట్స్ లైక్ ప్రీమియం. ఆల్రెడీ ఆ సార్కి అరౌండ్ 20-25 lakhs బడ్జెట్ వచ్చింది వేరే టీమ్ నుండి. సో ఇక్కడ అదే చెప్తున్నాను నేను, వీ ఆల్వేస్ వీ కెన్ కంపేర్ ఇట్, బికాజ్ నాకు టక్కున బీకేపీఎంస్కి వచ్చి 12 lakhs కొటేషన్ ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్తే డెఫినెట్గా 20 లక్షల కొటేషనే ఉంటుంది, అది అంత ఉంటేనే వీల్ డూ ఆన్ బడ్జెట్ స్కేల్. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు అందరూ ఎవ్రీబడి హ్యావ్ ఎ నాలెడ్జ్. సో ఇది
సో ఈ ప్రాసెస్లో దిస్ ఇస్ వాట్ వీ సర్వ్డ్ దట్స్ బిగ్ అనుకుంటున్నా బికాజ్ నేనే సర్ప్రైజ్ అయ్యాను అనమాట బిల్ అది చూసి మావాడు చూపించిండు ఇది మనమే ఇచ్చినామా ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ నేనే షాక్ అయినా దెన్ ఈ టోల్డ్ మీ దట్ సార్ ఇది ప్యూర్ లెదర్ ఓకే దెన్ ఐ సెడ్ ఓకే మనం కూడా కొంచెం మంచి సోఫాస్ మంచి ప్యూర్ లెదర్లో ఇచ్చినాము అనే ఒక హ్యాపీ సాటిస్ఫాక్షన్. సో నెక్స్ట్ మీరు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ విత్ అస్. ఓకే సో అంటే ఇట్స్ లైక్ అ డ్రీమ్ అనమాట అది నేను ఏ విషయం మనం మాట్లాడగలుగుతా కానీ ఈ విషయంలో కొంచెం తడబడతాను. అవునా? అంటే నాకు కూడా పేరు స్టార్ట్ చేయగానే సడన్గా తడబడడం ఎందుకు అని అంటే ఆ ఎమోషన్ అంటే ఆ టైం అది జరిగింది ఎట్లా జరిగింది ఎట్లా కలిసిన ఎట్లా మాట్లాడినా ప్రెజెంటేషన్ కూడా భలే చేశారు మీరు. బాగా వెళ్ళింది ఆ వీడియో కూడాను. నా లైక్ ఎవ్రీబడి సర్ప్రైజ్ లైక్ దట్ ఓన్లీ. మొన్న మేము ఆల్రెడీ వాళ్ళ పిఏ ఎవరికి వాళ్ళు తెలిసిన వాళ్ళకి కూడా డెలివరీ చేసామన్నమాట. వీడియోస్ ఏం పెట్టకనా నీ వీడియోస్ చాలా రీచ్ ఉంటుంది దాన్ని నువ్వు గ్రాఫ్ ఎడుకో తీసుకెళ్ళిపోతావు ఏం వీడియో పెట్టకు సెడ్ ఓకే అంటే ఐ లాస్ట్ పర్మిషన్ బిఫోర్ కీపింగ్ వీడియో. అవునా? అందరి పర్మిషన్ సార్ వీడియో పెట్టొచ్చు ఓకేనా దెన్ విల్ పుట్ ఇట్. సో అయితే కలిసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ నాకు వైబ్రేషన్ షివరింగ్ వస్తుంది. అరే నేను కలవాలనుకున్న వ్యక్తి నా ముంగటున్నాడు. లైఫ్ టైం అచీవ్మెంట్ అది నాకు. సో కళ్ళకి వెళ్ళి కళ్ళు ఇట్లా నీళ్ళు తిరుగుతున్నాయి కళ్ళల్లో. సో నేను ఏం మాట్లాడాలో నాకు అర్థమైతలేదు అసలు ఏం మాట్లాడాలి ఏమనాలి. ఈ సోఫా చేసింది మీరే కదా అంటే ఏమంటే బాగుంది సోఫా అంటే నేను సోఫా మీద కూర్చోవడం ఏంది అసలు అక్కడ యాక్చువల్గా జరిగిన మిస్టేక్ ఏంటంటే ఆ రోజు ఫోన్ నాట్ అలౌడ్ అనమాట అక్కడికి. ఎందుకంటే సార్ షార్ట్ మీద వచ్చిండు. ఒకవేళ క్లిప్పింగ్ ఉంటే దట్ వుడ్ బి ఫర్ ఎవర్ మెమొరీ నాకు అది. అవునా? ఫోన్స్ అన్ని నాట్ అలౌడ్ అక్కడ. నేను సార్ ఇంకొక 2-3 లోపల వారాహి వెహికల్లో. అది లైక్ నాకు డ్రీమ్ కమ్ ట్రూ అనుకోండి. సో అది ఒక అచీవ్మెంట్, అది బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్. ఓకే సూపర్. సో వారాహి వెహికల్కి ఎన్ని డేస్ టైం పట్టింది, ఎంత పెట్టుబడి అయిందంటే ఏం చెప్తారు? అరౌండ్ 25,000 to 30,000 అయినట్టుంది. ఒక సోఫా ఇచ్చినాం అంతే మేము. సో 30,000 అంటే దే గేవ్ ఎక్స్ట్రా అమౌంట్ ఓన్లీ ఫర్ దట్ విత్ ఇంక్లూడింగ్ డెలివరీ ఛార్జెస్ కూడా. నేను ఫ్రీగా ఇస్తానని అసలు అమౌంట్ ఏంటి సార్ ఆ ఆర్డర్ రావడమే గొప్ప. అసలు నేను ఫ్రీగా ఇస్తా అంటే సార్ అట్లా ఇష్టం ఉండదు తెలుసు కదా మీకు, మీ కష్టానికి ఎంత అయిందో ఎప్పుడు దాన్ని బట్టి ఇచ్చేస్తారు అమౌంట్. సూపర్. సో నెక్స్ట్ ఒక ఆంటర్ప్రెన్యూర్గా సో ముందు చూపుతో సో డబ్బులు మీరు ఎలా సేవ్ చేస్తూ ఉంటారు, ఇన్వెస్ట్మెంట్ అంటే మీరే ఎట్లా చేస్తారు, అండ్ అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరికీ ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ గేమ్ ఆఫ్ బిజినెస్లో అమౌంట్ మనీ అనేది చాలా అవసరం. ట్రూ. అది మనకి అంటే రేపు కంపెనీలో రేపు పొద్దున నీకు సేల్స్ కాకున్నా కూడా ఒక 3-4 months ఎంటీగా కూడా నడిపించేటట్టు మనం ప్రిపేర్ కావాలన్నమాట. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రూ. సో ఈ జర్నీలో ఈ బిజినెస్లో ఏమవుతుందంటే వీ కీప్ ఆన్ ఇన్వెస్టింగ్. ఆ బిజినెస్లో ఇప్పుడు ఒక 1,00,000 వస్తే 1,00,000 మళ్ళీ మనం రీఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో 1,00,000 వచ్చినప్పుడు అలాగే ఒక 10,000 తీసి బ్యాంక్లో వేసేయాలి. సో దట్ యూ సేవ్ దట్. ఇంకొక 1,00,000 ఒక 50,000 20,000 30,000 బ్యాంక్లో వేస్తూ ఉంటే, సో బ్యాంక్లోనే సేవ్ చేస్తూ ఉంటారు. బ్యాంక్లో వేస్తూ ఉంటేనే కదా మనకి రేపు పొద్దున్న రిక్వైర్మెంట్ వచ్చింది. సరే ఈ మంత్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ యువర్ డే. సమ్ డే అదర్ డే ఒక మంత్ జరగవచ్చు, ఒక మంత్ జరగకపోవచ్చు బిజినెస్ అనుకున్నట్టు. సో మంత్ జరగనప్పుడు వీ షుడెంట్ గో. ఇప్పుడు మళ్ళీ మా డాడీ దగ్గరికి వెళ్ళి డాడీ డబ్బులు కావాలంటే ఇంత చేసి వేస్ట్ కదా. సో వీ హ్యావ్ టు ప్రిపేర్ లైక్ దట్. మనం ఎవరి దగ్గర చాచి అడగాల్సిన అవసరం రాకుండా చూసుకోవాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ దట్. సో అది మీరు ఫాలో అవుతూ ఉంటారు, అలా సేవ్ చేస్తూ ఉంటారు? సేవ్ కంపల్సరీ. అది మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఏమన్నా స్టాక్స్ నాకు అంత ఐడియా లేదు, బట్ వీ ఇన్వెస్ట్ ఆన్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. బికాస్ ఇట్స్ లైక్ 1%, 1.5% వస్తుంటుంది కాబట్టి. బ్యాంక్లో అయితే 0.7. అవును అవును. సో వీ ఇన్వెస్ట్ దేర్ లైక్ అంటే అది ఎప్పుడైనా టక్కున పికప్ చేసుకోవడానికి తీసుకోవచ్చు కాబట్టి. ఓకే సేఫ్. సూపర్. సో ఇక చిన్న ర్యాపిడ్ ఫైర్ చేద్దాం. డెఫినెట్లీ. బిజినెస్ ర్యాపిడ్ ఫైర్ అనమాట. లెట్స్ స్టార్ట్. యా. ఓకే. సో ఇవాల్టి బిజినెస్ బజ్లో సో బీకేపీ హోమ్స్ ఓనర్ భాను గారితో చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. లెట్స్ స్టార్ట్. సో 1 piece ఆఫ్ ఫర్నిచర్ దట్ డిఫైన్స్ యువర్ బ్రాండ్. ఏదైనా ఫర్నిచర్ మీ బ్రాండ్ని డిఫైన్ చేయాలి అంటే ఏంటి? సోఫానా, బెడ్డా? సో ఓకే. 1 piece of furniture is sofa. Highlight every time a sofa. So sofa is BKP Homes. ఓకే. నెక్స్ట్ వుడ్, మెటల్ ఆర్ ఫ్యాబ్రిక్ యువర్ ఫేవరెట్ ఫర్ ఎవర్ అంటే ఏం చెప్తారు? ఫ్యాబ్రిక్, బికాస్ దట్స్ అ ఫీల్ ఎండ్ ఆఫ్ ద డే. దేని మీద ఉన్నా కూడా వుడ్ తెలీదు, ఫ్యాబ్రిక్ అయితే టచ్ ఫీల్ తెలుస్తుంది. అవునా? అండ్ ద లుక్ అక్కడ వచ్చే హైలైటే, సోఫాకి హైలైటే ఫ్యాబ్రిక్. ఓకే సూపర్. నెక్స్ట్ బిగ్గెస్ట్ రిస్క్ యూ హ్యావ్ టేకెన్ ఇన్ యువర్ బిజినెస్? BKP Homes. అవునా? బిజినెస్ రిస్కే కదా అది. బిజినెస్ ఆల్వేస్ రిస్క్.
ఓకే. యూ హ్యావ్ టు కమ్ అవుట్, అది చెప్పాను కదా, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది రిస్కే 100 ఎవ్రీ డే. హౌ లాంగ్ అంటే ఇప్పుడు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు, ఒక హ్యాపీగా నడుస్తుంది ప్రస్తుతానికైతే, దాన్ని you might not know what is tomorrow in your business. So always every day is a risk, అది ఎదురు వెళ్తున్నట్టే అంతే. So every day is a risk for a business. So we are settled. So that doesn't mean that environment changes రావచ్చు. True. Anything might happen. So that it is not permanent. Okay, great answer. Next, one client request you will never forget. Same Client request to go for Varahi vehicle site visit. అవునా? Yeah. I cannot forget that day. ఓకే. So yeah, I cannot ఎప్పుడు forget జరిగింది ఎగ్జాక్ట్గా, ఏమన్నా డేట్ చెప్పగలరా? డేట్ ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ, బట్ హార్డ్లీ 1.5 year బ్యాక్. సో అప్పుడు అది రిక్వెస్ట్ అనమాట, సైట్ విజిట్ రాగలుగుతారా? ఏ సైట్ విజిట్? వారాహి సైట్ విజిట్. ఫోన్ పెట్టి ఎవడో ప్రాంక్ చేస్తున్నాను, బికాజ్ అప్పట్లో అందరూ ఈ ప్రాంక్ వీడియోస్ అవన్నీ బాగుంటుండే. అప్పట్లో మన వీడియోస్ కూడా కొంచెం పాపులర్ అవుతుండే. సో మేము ప్రాంక్ చేస్తున్నాం, కట్ చేసేసినుండే. ఓకే. మళ్ళీ కాల్ బ్యాక్ చేసి సీరియస్ ఉందా లేదా, అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? దెన్ ఐ సెడ్ రియల్లీ, అవునా, వెళ్దాము, సరే ఐ విల్ కమ్ ఫర్ అ సైట్. సూపర్ సూపర్. సో మినిమలిజం ఆర్ మాక్సిమలిజం? నేను ఎప్పుడైనా సరే నమ్మేది ఒకటే, క్వాలిటీ. సో క్వాలిటీ తక్కువ చేయలేం. సో మనం ఎంత పెడితే అంత మంచి క్వాలిటీ వస్తుంది. సో దానికి వీ ఆల్రెడీ హ్యాడ్ అ ఫిక్స్డ్ లైక్ మెటీరియల్స్, 8 inches ఫోమ్ కావచ్చు, ప్లైవుడ్ కావచ్చు, ఫ్యాబ్రిక్ కావచ్చు, అని ఫిక్స్డ్ మెటీరియల్స్. దీంట్లో తగ్గించి కస్టమర్ ఇవ్వనప్పుడు వీ కెనాట్ డూ దట్, బికాస్ కస్టమర్ ఇస్ కమింగ్ ఆన్ ద టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ. అదే తగ్గించి ఇవ్వనప్పుడు బీకేపీ ఉంది దేనికి? సో మాక్సిమలిజం అంటారు. అంతే, దట్ ఈస్ దేర్. నెక్స్ట్, వన్ మిస్టేక్ న్యూ ఫర్నిచర్ డిజైనర్స్ ఆఫెన్ మేక్. ల్యాక్ ఆఫ్ ఐడియాస్ ఉండకుండా చేసేస్తారు, తర్వాత రిగ్రెట్ అవుతారు, అరే ఇట్లా వచ్చింటే బాగుండు. దే లర్న్ ఇట్. సో దే ఆఫెన్ మేక్ ఇట్ లైక్ ల్యాక్ ఆఫ్ ఐడియా, లైక్ ఇక్కడ ఏ కలర్ బాగుస్తుంది, ఇక్కడ ఏ సైజ్ వస్తే బాగుంటుంది, ఇక్కడ ఏ పర్టికులర్ సోఫా డైమెన్షన్స్ ఎంత ఉంటుందో కూడా తెలియదు కొంతమందికి. సో ద ల్యాక్ ఆఫ్ ఐడియాస్. ఓకే. నెక్స్ట్, ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది ఫర్నిచర్ డిజైన్ జర్నీ? ఫేవరెట్ పార్ట్, టాకింగ్ టు కస్టమర్స్. అవునా? Yeah, I love this journey talking to customers, because that's more motivation. అక్కడే మోటివేషన్ వస్తుంటుంది. ఇంకా నాకు ఒక డౌట్, మీరు ఎక్కడైనా యాంకరింగ్ చేశారా? లేదు, మీ వాయిస్ ఓవర్స్ కావచ్చు, డబ్బింగ్ కానీ. నేను ఈ జర్నీలో బీకేపీ హోమ్స్ జర్నీ కన్నా ముందు నేను టాయ్స్ అమ్మినుండే. టాయ్స్ ఏవి? ఆటో టాయ్స్, కార్ టాయ్స్, కిడ్స్ టాయ్స్ అమ్మినుండే. ఇన్నోవా కార్లో వెళ్ళి కిడ్స్ కార్స్ అమ్మితే ఎవ్రీ డే యూస్ టు సెల్ 10-12 కార్స్. ఆన్లైన్లో వీడియోస్ పోస్ట్ చేస్తుండే. దట్ మా అన్న వాళ్ళ డాటర్ కోసం తీసుకొని దట్ ఐ టర్న్ ఇన్ టు బిజినెస్. సో ఎవ్రీ డే నేను అది చేస్తుండే. దాని తర్వాత యాంకరింగ్ ఈవెంట్స్ చేస్తుండే. అవునా? నేను యూఎస్లో చేసిన వర్క్ మళ్ళీ ఇండియాకి వచ్చి చేసినుండే. ఈవెంట్ బారిష్ ఈవెంట్స్ అని చేసినుండే. దాని తర్వాత ఇంకా దీంట్లోనే బాగుంది, ఫిక్స్ అయినుండే అనమాట ఇంకా లైఫ్. సో దాంట్లో చేసిన వీ వుడ్ హ్యావ్ గ్రోన్. ఇప్పుడు దాంట్లో ఒకవేళ నేను టాయ్స్ చేసిన టాయ్ షాప్ పెడుతుండేనేమో. రాజు ఎక్కడైనా రాజే అన్నట్టు. సో ఆబ్వియస్లీ సో మనం ఎక్కడికి వెళ్ళి ఉన్నా మన స్కిల్ ఉంటే దట్స్ వాట్ ఐ టెల్ ఆల్వేస్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్, ఇట్ ఈస్ ఓన్లీ ఇంపార్టెంట్ హౌ యూ సేల్. అండ్ కస్టమర్కి చూసేటప్పుడు ఇప్పుడు ఈ సోఫాలో కూర్చున్నా, ఇవి నా వీడియో చూస్తుంటాడు, అప్పుడు అడిగి అరే ఈ సోఫా బాగాలేదు కదా, మనం సోఫా మారుద్దాం అనే ఐడియా రావచ్చు. ఓకే. మొన్న ఒక కస్టమర్ వచ్చి నాకు అదే చెప్తున్నాడు, అసలు నాకు సోఫా కొనే ఐడియా లేదు, మీరు వీడియోలు పెట్టి 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 సోఫాలు కొనాల్సి వస్తుంది, మీ ఫోర్స్ చేస్తారండి, మీరు డిస్కౌంట్ ఇవ్వండి అని అంటారు. మరి ఇస్తారు అలాంటి వాళ్ళకి? సార్ నేను డిస్కౌంట్ డెఫినెట్లీ వెన్ ఐఎమ్ దేర్ ఐల్ గివ్ గుడ్ నంబర్ ఆఫ్ డిస్కౌంట్ ఓన్లీ. ఈ వీడియో చూసి వచ్చిన మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిందే. సో డిస్కౌంట్ డెఫినెట్లీ ఇస్తాను. బట్ ఇప్పుడు రెడీ ప్రోడక్ట్ ఉంది, ఇప్పుడు ఈ సోఫా ఉంది, ఇది 20,000 కోట్ చేస్తాను అనుకోండి, మీరు వచ్చి అడుగుతారు నాకు 10,000కి ఇవ్వండి అంటారు, అప్పుడు ఇవ్వచ్చా అంటే ఒకవేళ ఇట్స్ జస్ట్ లైక్ ఫర్ అనుకోండి అంతే. సో 10,000కి ఇవ్వచ్చా అంటే నేను ఇచ్చేస్తాను, బికాస్ రెడీ ప్రోడక్ట్ ఉంది కాబట్టి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రెడీ వీ హ్యావ్ టు మేక్ ఇట్, వీ కెనాట్ డూ ఇట్ అన్లెస్ యూ డూ ఎ మ్యాజిక్. బట్ దాట్ వీ డోంట్ డూ ఇట్. ఇప్పుడు అలా ఫోమ్ తగ్గించి, క్వాలిటీ తగ్గించి, ప్లైవుడ్ తగ్గి ఇవన్నీ మనం చెయ్యం. ఓకే. బికాస్ customers are coming for that. Okay. Nice. Your dream collaboration, designer, brand or celebrity? Brand, yeah, of course brand. Next, ఈ స్టేజ్ వరకు రావడానికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఒక ముగ్గురికి ఎవరికి చెప్తారు? మా వైఫ్కి, మా మదర్కి, మా ఫాదర్కి. ఓకే. యా, సూపర్. ఫస్ట్ లైన్లో వైఫ్ ఉంటుంది,
సెకండ్ మదర్ ఉంటుంది. అవును, యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇప్పటిదాకా అసలు మాట్లాడుకోలేదు. సో మీరు మీ వైఫ్కి చెప్పకుండా అసలు ఏ పని చేయరంట కదా? అంటే సి దట్ బేసిక్గా ఈస్ గ్రేట్, యాక్చువల్లీ షోస్ ట్రూ లవ్ అండ్ యు నో లవ్ అని కాదు, వాట్ వీ హ్యాడ్ అ డెడికేషన్ ఫర్. అంటే నాకు ఇనీషియల్గా ఇట్స్ నాట్ ఈజీ టు గర్ల్ టు పిక్ ఎ గాయ్ హూ డజంట్ డూ ఎనీథింగ్. అంటే ఒక 20-25 వేల శాలరీ పిక్ చేసుకోదు, వేర్ షీ హ్యాస్ అన్ ఆప్షన్ ఆఫ్ గెటింగ్ 2 lakhs 3 lakhs 4 lakhs ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఇన్ని ఆప్షన్స్ వదిలేసి నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి తనంత ఏమంటారు లవ్ చేసినప్పుడు, సో ఐ హ్యావ్ టు షో దట్ సేమ్ థింగ్, రైట్? బా, సో నెక్స్ట్ లెవెల్ ఆన్సర్. అంటే సి దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఏమంటారు వెన్ ఐ స్వెట్ ఆర్ సంథింగ్ షీల్ కమ్ అండ్ క్లీన్ మీ. ఎక్కడున్నా సరే, నేను కస్టమర్తో ఉన్నా సరే, షీ డోంట్ కేర్. సార్ 1 minute అని పక్కకి తీసుకెళ్ళి క్లీన్ చేసి, అంటే షీ ఈస్ లైక్ దాట్. అండ్ మై మదర్ ఈస్ సంథింగ్ హూ సపోర్టెడ్ ఫ్రమ్ ఇనీషియల్. మా డాడీ టెన్షన్ పడుతున్నా కూడా వాడు ఏదో ఒకటి అవుతాడులే, వాడు ఏదో ఒకటి చేస్తాడులే, నాకు నమ్మకం ఉంది అని మా మదర్. అండ్ మై ఫాదర్ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్ యాజ్ లైక్ ఒక పిల్లర్ లాగా అన్నమాట. నాకు ఏ ప్రాబ్లం వస్తుంది అని అన్నా కూడా మా డాడీ ఉన్నట్లే అనే ధైర్యం. ఓకే, ఏమవుతుంది చూసుకుందాం మా డాడీ అంటే ఈ ధైర్యమే బిజినెస్కి రావడానికి మెయిన్ పిల్లర్ ఇక మా ఫాదర్. సూపర్. అవును. సో మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమని చెప్తారు? సాడ్ డే బేసికల్గా నేను అసలు నాకు సాడ్ డేస్ అనేది ఉండదు. అవునా? ఐ డోంట్ హ్యావ్. మేబీ ఈ రోజు రాకూడదు లైఫ్లో అని అంటే నేను ఆల్రెడీ నేను షేర్ అంటే సాడ్ డే అంటే ఏంటంటే అంటే ఆల్రెడీ షేర్ చేశాను నేను. దట్ వన్ డే ఈవెంట్ చేశానని చెప్పాను కదా, లైక్ ఐ వెంట్ టు అన్ ఈవెంట్ అవుతున్నప్పుడు దెర్ వాజ్ లైక్ మా కో ఎంప్లాయీ, మా షెఫ్ హెడ్ కొంచెం. సో నేను ఏదో మిస్టేక్ చేసిన అని చెప్పి అడిగి ఇట్లా ప్లేట్ ఇసిరేసిన అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ నా మీద ఇసిరేసిన ప్లేట్. సో ప్లేట్ ఇసేసిన మొత్తం ఇదంతా సాలాడ్ ఇక్కడంతా అదంతా పడ్డదనమాట నా మీద. పడ్డాక నేను ఎటువంటి వ్యక్తిని అంటే లేచి వెళ్ళి కొట్టాల్సిందే అప్పుడు నా యాటిట్యూడ్ ప్రకారం. అప్పుడు యంగ్ ఏజ్ ఇంకా మరి 22-23 ఉన్నప్పుడు ఎట్లుంటాం, బ్లడ్ బాయిలింగ్ బ్లడ్ ఉంటుంది. సో వీడెవడరా నా మీద వేయడానికి రెబల్కి వెళ్ళాలి. బట్ నేనేం చేసిన అంటే కామ్ డౌన్, బికాస్ దిస్ ఈస్ అన్ ఈవెంట్. ఇఫ్ నేను ఇక్కడ రెచ్చిపోతే అక్కడ మేడం పేరు ఖరాబ్ అవుతుంది. సో ఐ షుడెంట్ ఫైట్ విత్ హిమ్, ఐ షుడ్ కంప్లైంట్. లోపలికి వెళ్ళిన బాత్రూమ్లో ఫేస్ కడుక్కున్నా, తుడుచుకున్నా, ఏడిచిన కొంతసేపు. లిటరల్లీ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి. బయటికి రాగానే అందరు చూసారు నన్ను, అర్థమైపోయింది అందరు నేను ఏడిచేసిన అని. ఏడిచిన తర్వాత నాకే అనిపించింది ఏం లైఫ్ రా ఇది, ఎందుకు ఒకడు మన మీద అట్లా అంత బిహేవ్ చేసేంత ఎందుకు, నేను ఏం మిస్టేక్ చేసిన? నేను మిస్టేకే లేదు నాది, నేను ఏం మిస్టేక్ అంత రూడ్గా బిహేవ్ చేసిన మిస్టేక్ ఏం చేసిన? మేబీ నా పొజిషన్ బాగాలేదు అంతే. సో దట్ ఈస్ ద ఓన్లీ థాట్ ఐ హ్యాడ్. నా పొజిషన్ బాగాలేదు ఈరోజు, సో వాడు నా మీద ప్లేట్ వేసిండు. ఈరోజు నేను వెళ్తే ప్లేట్ వేయగలుగుతాడా? నేను ఈవెంట్ని హైర్ చేసుకోగలుగుతాను నేను. సో ఆ థాట్ నన్ను అక్కడే ఆపేసింది. ఇంకా పొజిషన్ మార్చుకోవాలి, ఎదగాలి లైఫ్లో. మనం ఏం చేసినా సరే ఎదగాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు లేకపోతే కూడా వాల్యూ ఇవ్వడు. దట్ ఈస్ వాట్ మోటివేటెడ్ నన్ను చాలా మార్చింది ఒక ఇన్సిడెంట్. అండ్ దాని తర్వాత నాకే అర్థమైంది ఏంటంటే నేను ఇంత పేషెన్సా అని. ఒకటి నేను అంత అన్నప్పుడు వాడు దాని తర్వాత నెక్స్ట్ డే వచ్చి షెఫ్ వచ్చి సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డిడ్, ఐ ఫెల్ట్ గిల్టీ అని అన్నాడు. చాలు. సో ఇది అట్లా చేసినోడు అది దాన్ని ఎప్పుడైనా మన లైఫ్లో జరిగే అవమానాలు మనం తీసుకొని ఎదగడానికి యూజ్ చేసుకోగలగాలి. అది మేబీ ఎనీ అవమానం, అది ఏ అవమానమైనా సరే. ఇప్పటికి నేను బీకేపీ హోమ్స్ నుండి వెళ్తే కొంతమంది కూర్చొని నన్ను నిల్చోబెడతారు. ఐ గో టు లాట్ ఆఫ్ బిగ్ పీపుల్, వాళ్ళు ఇట్లా కూర్చుంటారు, చూపియమ్మా. ఇప్పటికి కూడా అది అప్పుడు నేను ఏమనుకుంటా అంటే ఇట్ ఈస్ నాట్ అంటే ఆ స్టేజ్ ఇంకా నేను ఎదగాలి. నా థాట్ ఎప్పుడైనా ఎదగాలనే ఉంటుంది. ఎవడైనా ఎంతన్నా అవమానించని నేను ఇంకా ఎదగాలని నా బ్రెయిన్ నాకు చెప్తుంటుంది దట్. బట్ నేను వాడోడు నాకు చెప్పనికే వాడు ముంగట నేను ఎందుకు నిల్చోవాలి అని అనుకోను. ఐ స్టాండ్, ఐ ఎక్స్ప్లెయిన్, ఐ కింద కూర్చోమని కింద కూడా కూర్చుంటా. ఐ కంప్లీట్లీ డూ అవుట్ ఆఫ్ హార్ట్. అదేం ఏమంటారు నెగిటివ్గా తీసుకోను, దాన్ని పాజిటివ్గా మార్చుకుంటా. ఈరోజు నాకు ఇట్లా జరిగింది, నేను ఏం చేయాలి? ఓకే, మేబీ ఇంకా ఎదగాలి, నేను ఇంకా మంచి వర్క్ చేయాలి, ఇంకా మంచి డబ్బులు సంపాదించాలి, ఇంకా నేను ఎదగగలిగితే లాట్ ఆఫ్ పీపుల్ గివ్ మీ రెస్పెక్ట్. ఇప్పుడు నేను వెళ్తే కొంతమంది కస్టమర్స్ దే విల్ వెయిట్ ఒక 4 hours 2 hours వెయిట్ చేస్తారు నా కోసం లంచ్ చేయడానికి. ఐ సీ దాట్ లవ్. అమేజింగ్. యా, సూపర్. నెక్స్ట్ ఇక ఫైనల్ క్వశ్చన్, అప్కమింగ్ ఆంటర్‌ప్రెన్యూర్స్కి, మీలాగే బిజినెస్ చేస్తున్న వాళ్ళందరికీ, యూత్కి మోస్ట్లీ, సో అంటే ఎవరు ఆకతాయిగా ఉంటూ ఉంటారు, లైఫ్ అంటే సీరియస్ లేని వాళ్ళకి ఏం చెప్తారు? మనని మనం ట్రూ చేసుకోవడానికి
కంపల్సరీ కొన్ని దారులు దాటుకుంటూ రావాల్సి వస్తుంది. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పూల బాట కోసం ముళ్ళ బాట. ఎగ్జాక్ట్లీ. సో నాకు అంత రైమింగ్ వర్డ్స్ రావు, బట్ బాగుంది లైనింగ్. సో ఆ దారులు దాటుకొని రావాల్సి వస్తుంది. దాంట్లో హెజల్స్ ఉంటాయి, దాంట్లో అవమానాలు ఉంటాయి, దాంట్లో తిట్టడాలు ఉంటాయి, దాంట్లో కొట్టడాలు ఉంటాయి, దాంట్లో పడిపోవడం ఉంటుంది. బట్ మనం అది కరెక్ట్ అనుకుంటే ఒక్కసారి నేచర్ సపోర్ట్ చేస్తుంది. అది నేచర్ సపోర్ట్ చేయాలంటే అంతవరకు నువ్వు కష్టపడగలగాలి. ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను అనే క్వశ్చనే లేదు. సో ఆ నేచర్ సపోర్ట్ చేసేందుకు నువ్వు కష్టపడితే ఆటోమేటిక్గా దట్ డే విల్ బి యువర్స్, అండ్ ఆఫ్టర్ దాట్ యువర్ లైఫ్ విల్ బి చేంజింగ్. నీ మీద ఉండే ఒపీనియన్ అందరూ మార్చుకుంటారు. ఈ రోజు నువ్వు ఫోన్ చేస్తే ఫోన్ లేపనోడు కూడా రేపు నీ కాల్ కోసం వెయిట్ చేస్తాడు. ట్రూ. అటువంటి రోజు రావాలంటే అది నువ్వే మార్చుకోగలగాలి. ఇప్పుడు ఈ రోజు నేను భానుగాడు అనేటోడు పవన్ కళ్యాణ్ సార్ వరకు రీచ్ కావడానికి రీజన్ ఏంది? దట్స్ మై హార్డ్ వర్క్. అంతేగాని నేను ఏదో ఫ్యాన్గా పోయి సార్ నేను కలుస్తా సార్ అంటే అలో చేస్తారా? చేయరు కదా. సో ఏదైనా సరే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సార్, పవన్ కళ్యాణ్ సార్ గురించే కాదు, ఇట్ మే బి విత్ ఎనీబడి. మనం ఎదిగితే ఆటోమేటిక్గా ఎవరి దగ్గర రీచ్ కావచ్చు. ఇట్ మే బి ఎనీబడి. మన థాట్ అదే ఉండాలి, వీ హ్యావ్ టు గ్రో సో దట్ విల్ రీచ్ దేర్. సో మొన్న ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినాం అనుకోండి, టెంపుల్కి వెళ్తే అక్కడ దర్శనం వివిఐపి దర్శనం ఉంటుంది, అక్కడ చూస్తాం మనం కూడా అరే వీడు వివిఐపిలో పోతున్నాం అనుకోకుండా మనం కూడా ఎదగగలగాలని అనుకోవాలి. సో వాడికి ఎదగగలనుకుంటే మనం కష్టపడాలి. సో ఎవడు ఎక్కడ ఈ లైఫ్లో ఎవరికి ఏది ఫ్రీగా రాదు అన్లెస్ యూ వర్క్ హార్డ్. ఓకే. సో ఓన్లీ హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. సో కష్టపడ్డప్పుడు అది సాధించలేకపోతే వేరే విషయం. ఆ కష్టం మళ్ళీ ఎక్కడో ఒకటి ఉపయోగపడుతుంది. సపోజ్ నా కేసే తీసుకోండి, ఈవెంట్స్లో చేసినుండే ఒక యాజ్ ఏందది కేటరింగ్ బాయ్గా చేసినుండే, బాయ్ నుండి దాని తర్వాత మేనేజర్ అయినుండే అక్కడ ఐ లెర్న్ ద స్కిల్స్ దేర్. ట్రూ. 20 మందిని ఎట్లా మేనేజ్ చేయాలి నేర్చుకున్నాను. ఇక్కడికి వచ్చినాక నేను బిజినెస్ పెడతాను అనుకోలేను, బట్ ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఏ ప్రయత్నము వృధా కాదు, ప్రయత్నం చేయకపోతే వృధా. అవును. ఇప్పుడు ఉన్న ప్రతి యూత్ బిజినెస్ చేయాలని చూస్తున్నారు. అవును. ప్రతి యూత్ ఎవ్రీబడి ఆర్ కమింగ్ అవుట్ ఫర్ బిజినెస్ ఓన్లీ. అరే నేను బిజినెస్ చేయాలి, ఏదో సాధించాలి, ఏదో మంచి పేరు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎవడో కంపెనీలో పనిచేసే కన్నా మనం ఒక కంపెనీ పెట్టడం, మన కింద 10 మంది ఎంప్లాయీస్ ఉంటే ఆ శాలరీ ఇచ్చే రోజు తెలుస్తుంది దాని స్వీట్నెస్. ఓకే. అరే సార్ శాలరీ ఈరోజు వన్ డే బిఫోర్ ఇయరా సార్ అన్నప్పుడు యూ విల్ ఎంజాయ్ దాట్. అరే సో మీ ఎంప్లాయీస్ అడిగినప్పుడు మీరు నేననే కాదు, ఏ బిజినెస్ మ్యాన్ అయినా దిల్ ఎంజాయ్ దాట్. మన కింద ఒక్క ఎంప్లాయీ ఉన్నా కూడా సార్ నాకు కొంచెం శాలరీ తొందర ఇస్తారా, ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది, ఇవ్వగలిగే పొజిషన్ ఉన్నంత అదృష్టం ఇంకేముంటుంది. వెన్ యు ఆర్ గివింగ్ యూ విల్ హ్యావ్ దట్ అంటే ఆ హ్యాపీనెస్. గివింగ్ హ్యాపీనెస్ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. నాకు ఈరోజు ₹1,00,00,000 వచ్చిన హ్యాపీనెస్ కన్నా కూడా ఆ ₹1,00,00,000 నేను మా వాళ్ళకి శాలరీస్ ఇవ్వగలుగుతానే హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. సూపర్. రీసెంట్గా నేను మీ వీడియోస్ కింద ఒక కామెంట్ చదివాను. మీ ఇంటర్వ్యూస్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి యూజువల్లీ. సో ఎవరికైనా వస్తూ ఉంటాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ నేను చూసినప్పుడు ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క ఫర్నిచర్ రేపు అలేఖ్య చెట్టు పికల్స్ లాగా అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి ఎవరో కామెంట్ పెట్టారు. సో అలాంటి వారికి మీరేం సమాధానం ఇస్తారు? సో బేసికల్గా ఏంటంటే దానికంటే ముందు దాంట్లో అంటే దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ కమెంట్. సో ఐ టేక్ ఇట్ మే బీ నెగిటివ్ ఆర్ పాజిటివ్, ఐ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. బికాస్ నా పేజ్కి వచ్చి కమెంట్ చేసిండు అని అంటే రేపు పొద్దున ఫర్నిచర్ అంటే ఇప్పుడు గుర్తొచ్చింది బీకేపీ హోమ్స్. సో అది దట్ ఈస్ ఐఎమ్ సక్సెస్ఫుల్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ అక్కడ ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు అలేఖ్య చెట్టి పికిల్స్లో బీకేపీ హోమ్స్ అయిపోతుంది అనడానికి దర్ ఇస్ నో వేర్ లైక్ ఐ ఆల్వేస్ వెరీ పొలైట్ టు ఎ కస్టమర్, ఐ టాక్ వెరీ గుడ్ టు ఎ కస్టమర్. అంటే ఇక్కడ రెస్పెక్ట్ ఇచ్చి చాలా బాగా మాట్లాడుతాను నేను. ఐ నెవర్ ఎవర్ ఎప్పుడు ఏ కస్టమర్తో హార్ష్గా మాట్లాడే రోజు కూడా లేదు. సో ఇటువంటి జర్నీలో వీ కెనాట్ కంపేర్. అంటే ఇప్పుడు ఆ బిజినెస్ని ఈ బిజినెస్ని కంపేర్ చేసి మాట్లాడు అంటే దానికంటే ముందు ఏం జరిగిందంటే ఒక కమెంట్ వచ్చింది దట్ సమ్ ఒక బూత్ మాట్లాడి కమెంట్ వచ్చింది. కమెంట్ వచ్చిన తర్వాత దాని కింద నేను ఏమన్నానంటే మీరు ఇట్లే కమెంట్ చేస్తుంటే ఇట్లే ఎదుగుతుంటా అని పెట్టాను. అంటే ఒక ఇప్పుడు మనం ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ ఉండాలి కదా. ఇప్పుడు బూతులు మాట్లాడేవాడికి ఒకడు అంటే పెద్ద పెద్ద చాలా దారుణమైన బూతులు ఉంటాయి. అవి చదివినప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ యూట్యూబ్లో తెలుగులో వస్తుంది, అది మా మదర్ కూడా చదువుతుంది, ఫోన్ చేసి ఏమందరూ ఇట్లా మాట్లాడుతుర్రు అని బాధపడుతుంది. సో అట్లాంటి దానికి ఒక సొల్యూషన్ ఉండాలి, ఒక పాయింట్ ఉండాలి. సో నేను చిన్న చిన్న ఆన్సర్స్ ఇస్తుంటాను, జస్ట్ టచ్ ఒక 100 కమెంట్లో ఒక కమెంట్కి ఆన్సర్ ఇస్తా, అన్నిటికి ఇవ్వను. సో అలా నేను కమెంట్కి ఒకటి ఆన్సర్ ఇచ్చినుండే దట్ మీరు ఇట్లనే కమెంట్ చేస్తున్నా ఇట్లే ఎదుగుతుంటా బికాజ్ ఫోకస్ చేసుకో అన్నట్టు నేను అట్లా మాట్లాడిన తర్వాత దాని కింద ఒకడు ఇట్లా మాట్లాడి అలేఖ్య చెట్టు పికిల్స్ వాళ్ళు అయిపోయారు. అంటే
సి యూ షుడెంట్ కమెంట్స్ కోల్డ్. నేను చేస్తుంది బిజినెస్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ దేర్. సో ఎందుకు బూతులు నీకు అగేన్స్ట్ ఉన్నావా? నాకు అగేన్స్ట్ ఉంటే నువ్వు వచ్చి నన్ను చెప్పు, అరే వీడి క్వాలిటీ బాగాలేదురా అని చెప్పు, పర్లేదు. అట్లాంటి కామెంట్స్ నేను ఎప్పుడు రెస్పాండ్ కాను. మీ క్వాలిటీ బాగాలేదు అది చాలా మంది కమెంట్ చేస్తారు. ఐ నెవర్ రెస్పాండ్ ఫర్ ఇట్ బికాస్ ఈజ్ నాట్ అ జెన్యూన్ కస్టమర్. ప్రైజింగ్ ఎక్కువ, కమెంట్ టాక్ టు మీ, అదేం ప్రైస్ నేను చెప్తాను క్లారిటీగా. సో దెన్ ఐ ఆన్సర్డ్ ఇట్. అంటే వాడు వచ్చి బూతులు తిట్టినప్పుడు నేను సైలెంట్ ఉండలేం కదా. ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. ఇప్పుడు వచ్చి ఆ బూతులు కూడా ఎట్లా మాట్లాడాలో అర్థమవుతుంది. సో అట్లా మాట్లాడినప్పుడు దెర్ ఆర్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ అబ్జర్వ్ దట్. నేను అది రెస్పాన్స్ కాకపోతే తప్పు అంటారు. సో ఐ ఆల్వేస్ ఫైట్ అగేన్స్ట్ దట్. అండ్ ఒక బిజినెస్ మ్యాన్గా దానికి ఆపోజిట్గా నిలబడినప్పుడు బిజినెస్ చేసి వేస్ట్ అని అనుకుంటాను. నైస్. సో నెక్స్ట్, ఇప్పుడు రీసెంట్గా హాట్ టాపిక్ బెట్టింగ్ యాప్స్. సో మిమ్మల్ని కూడా ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్. అప్పుడే చెప్పాను కదా, ఈ యూట్యూబ్లో ప్రతి వీడియో కింద బూమింగ్ అవుతున్నప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ నాకు ఏది నాకంటే ఇప్పటిదాకా ఒక్క ప్రమోషన్ కూడా నేను చేయలేదు. ఇట్ ఈస్ అంటే ఇప్పుడు ఫర్నిచర్ కొంటే ప్రమోట్ చేస్తా, అంటే ప్రమోషన్ అంటే అది కూడా లైక్ ఐ విల్ గో దేర్, ఐ విల్ చెక్ దాట్, అది బాగుందంటే ఐ టెల్ దాట్ ఈ ఫర్నిచర్ ఇక్కడికి వచ్చిన అని చెప్పేసి. కానీ డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేసింది ఒక్కటి కూడా లేదు. ఐ డోంట్ ప్రమోట్ ఎట్ ఆల్. ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇప్పుడు ప్రమోషన్ చేస్తే నా బిజినెస్ గురించి నాకు తెలుసు. నేను వచ్చి మీకు చెప్తాను ఇక బీకేపీ హోమ్స్లో ఈ క్వాలిటీ బాగుంటుంది. మీరు వచ్చి బీకేపీ హోమ్స్ మాట్లాడినప్పుడు మీకేం తెలుసు మా క్వాలిటీ గురించి? హౌ కెన్ యూ జస్టిఫై మై క్వాలిటీ? సో సేమ్ అట్లనే బెట్టింగ్ యాప్ వాళ్ళు నాకు కాల్ చేసి సర్టన్ హ్యూజ్ అమౌంట్ ఇస్తా, మంచి అమౌంట్ ఇస్తాం మీకు, ఒక 1 month మీరు మాతో కాంట్రాక్ట్ ఉండాలి, ఎవ్రీ మంత్ మీ వీడియో కింద సంథింగ్ ఏదో స్క్రోల్ వస్తుంది అన్నమాట, ఇట్లా ఏదో బెట్టింగ్ అని ఇట్లా వస్తుంది, అది వచ్చి పెట్టాలి మీరు, అండ్ ఎవ్రీ 7 days ఒకసారి మాకు అమౌంట్ వచ్చిందని చెప్పి పోస్ట్ చేయాలని అన్నారు. నేను అంత అమౌంట్ ఇస్తుందంటే రిస్క్ ఎక్కువనే ఉంటుంది, అండ్ ఐ డోంట్ డూ ఆల్ దట్. నాకు అసలు అట్లా మాట్లాడడానికి కూడా కెమెరా ముంగట రాదు. ఫేక్ అంటే ఇట్స్ ఐ నో ఇట్స్ అ ఫేక్. అవును, అంత అమౌంట్ నేను పెట్టినా అంటే అది ఫేక్ అవుతుంది. సో దాన్ని మనం చెప్పడం ఎందుకు, దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఐ సెడ్ ఐ కుడెంట్ డూ దట్. చేయలేమండి. ఇప్పుడు అదొక ఫేక్ అని తెలిసిన తర్వాత ఎట్లా చేస్తాం మనము? సో అది ఒకవేళ నేను చేసి ఉంటే ఈరోజు నా బిజినెస్ రన్ కాదు. బికాస్ ఒక ఈ రోజు వరకు చూస్తాం మనం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చూడండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు. అంటే అది నేను ఏ విషయం చెప్పినా కూడా ఇట్ వుడ్ బి జెన్యూన్ అయితేనే చెప్తాను. అంటే బేసికల్గా నేను ఐ డోంట్ ఈవెన్ టెల్ పీపుల్ దట్ ఐ డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ పీపుల్. ఐ ఇన్ఫ్లుయెన్స్ దట్ బీకేపీ హోమ్స్కి రండి, క్వాలిటీ నచ్చితే కొనుక్కోండి, అంతేగాని వేరే బిజినెస్కి వెళ్ళండి, అక్కడ వెళ్ళి ఇక్కడ చూడండి, చూడండి, అది కొనుక్కోండి, ఇది కొనుక్కొని చెప్పాను. అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ మొన్న మిస్సమ్మ దాంట్లో లైక్ మేము ఫర్నిచర్ చేస్తున్నాం, యూనో మిస్సమ్మ లైక్ శారీ షాప్లో మేము ఫర్నిచర్ చేసాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళండి, మిస్సమ్మకి వెళ్ళండి, నచ్చితే కొనుక్కోండి, వెళ్ళండి, మీ చాయిస్, నచ్చితేనే కొనుక్కోండి, అది మీ చాయిస్. అక్కడ ఫర్నిచర్ నచ్చితే బీకేపీ హోమ్స్ రండి, లేకుంటే అక్కడ నచ్చలేని బీకేపీ హోమ్స్ రాకండి. బాగుంది. సో నచ్చితేనే రమ్మంటాను, ఎప్పుడైనా నచ్చితేనే రమ్మంటాను, నచ్చితేనే కొనుక్కోమంటాను. ఈ రోజు బిల్లు మా స్టోర్కి వచ్చి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత రేపు ఫోన్ చేసి బిల్ క్యాన్సిల్ చేస్తా అంటే నో బడీ విల్ యాక్సెప్ట్, బట్ వీ విల్ యాక్సెప్ట్ ఇట్. 1 అంటే మేము ఫ్యాబ్రిక్ ఆర్డర్ చేయకన్నా ముందు, అట్లనే డెలివరీ ముందు నాకు క్యాన్సిల్ అంటే కాదు. సో అటువంటి పాలసీస్ నేను నమ్ముతాను. బికాస్ సార్ యూ టేక్ యువర్ టైం, నేను మళ్ళీ తర్వాత తీసుకుంటుంటే తీసుకోండి. నేను 50,000 కట్టేసిన నేను రిగ్రెట్ అవుతున్నాను అన్నట్టు ఉండదు. సో బిఫోర్ ఫ్యాబ్రిక్ ఆర్డర్ కానీ ఇవన్నీ కన్ఫర్మేషన్ జరిగే ముందు మీరు క్యాన్సిల్ చేస్తారంటే వీ యాక్సెప్ట్ ఇట్. ఐ గెస్ నో బడీ విల్ యాక్సెప్ట్ దిస్. ఏమంటారు, ఇట్లాంటి నేను ఆఫ్టర్ బిల్ కట్టిన తర్వాత యాక్సెప్ట్. పోయి మీరు హోటల్లో పోయి సూప్ తెమ్మంటేనే 2 minutesకి క్యాన్సిల్ చేస్తే లేదంటే అయిపోయింది అంటారు. వాళ్ళు 10 minutes ఇచ్చినా కూడా ప్రిపేర్ అయిపోయిందని అంటారు. సో వీ నెవర్ టెల్ ఎనీ కస్టమర్ లైక్ దట్. సో వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఓకే యూ కెన్ చూస్ ఇట్ ఆర్ నాట్, దట్స్ యువర్ చాయిస్. ఓకే, గుడ్. సో లాట్ ఆఫ్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి బయట. సో మీ కంపెనీకి సంబంధించి కావచ్చు, అట్లాంటి మీరు ఫేస్ చేశారా? సో లైక్ అదే ఇప్పుడు బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడరు కదా, సేమ్ ఇదే బెట్టింగ్ రిలేటెడ్ నాకు జరగలేదు. మా కంపెనీ దెర్ వాజ్ 2 people హూ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, అండ్ మా దగ్గర ఆల్మోస్ట్ బాగానే హెవీ బడ్జెట్ స్కామ్ చేశారు. కస్టమర్ దగ్గరికి వెళ్ళి సార్ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకొని అని బిల్ రాసేసి ఇచ్చేస్తుండే. వాళ్ళు ₹1,00,000 బిల్ రాసి కస్టమర్కి ఇస్తుండే, వాళ్ళు అడ్వాన్స్ 1,50,000 ఎంత ఇస్తారు కదా, అలా హాఫ్ అమౌంట్ మా అకౌంటెంట్కి ఇచ్చి హాఫ్ అమౌంట్ ఫిల్అప్ చేపిస్తుండే. సో అక్కడ వీ కుడెంట్ క్యాచ్ దెమ్. దాని తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎక్కడో ఎందుకో ట్రాన్సాక్షన్స్ అందరికి తీద్దాము చూద్దాం ఒకసారి చెక్ చేయాల్సిందే అకౌంట్ అని మాకు తెలుస్తలేదు, అమౌంట్ ఎక్కడికో మిస్ అవుతుంది, ఎట్లా అవుతుంది. సో వీ చెక్ డెట్. చెక్ చేస్తే ఒక అకౌంట్లో ఇప్పటికి నా దగ్గర ఉన్నాయి అన్ని మొత్తం స్క్రీన్ షాట్స్, అకౌంట్స్లో 50,000 బెట్టింగ్
20,000 బెట్టింగ్, 30,000 బెట్టింగ్ ఒక రోజు. మీ దగ్గర స్కామ్ చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేసిండు. మొత్తం లాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక 30 lakhs దాకా ఇన్వెస్ట్ చేసుకుంటాడు బెట్టింగ్ యాప్స్లో. సో నేను సర్ప్రైజ్ అయినా అసలు ఏం చేస్తుండ్రా వాడికి వస్తున్నాయి డబ్బులు. ఇప్పుడు ఈ 30 lakhs ఏవైతే ఉన్నాయో వాడికి ఇన్ని వస్తున్నాయి అవుట్ చేస్తుండు. ఇప్పుడు 50,000 పెడుతున్నాడు, ఎక్కువ ప్రాబిలిటీ మైనస్ దాంట్లో పెడుతున్నాడు, సో దట్ డబ్బులు వస్తాయని. వాడు పోయేదేముంది, పోయేది నా డబ్బులు కదా. సో అక్కడ హీ ప్లేడ్ ఎ లాట్. దాని తర్వాత దొరికిన తర్వాత వి క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్. పెద్ద ఇక మేము కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ని పిలిచినాము. వాళ్ళ పేరెంట్స్ లైక్ వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఏమంటాం వాళ్ళని కూడా, నా భూమి రాసిస్తానన్నాడు. అక్కడ భూమే లేదు, వాళ్ళు లీజ్కి వాళ్ళ ఫాదర్ చేస్తున్నాడు, వ్యవసాయ రైతు ఆయన. సో ఏం చేస్తాం, మేము కూడా ఏమంటాము, కష్టపడుతుండేమోనని మేము ఎంకరేజ్ చేస్తాము. సో అట్లా జరిగిన తర్వాత వి అండర్స్టూడ్. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం కొంచెం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఈ స్కామ్స్ ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఇంకా కొంచెం రూల్స్ అవన్నీ కొంచెం స్ట్రిక్ట్ చేసినాము. వెళ్ళేటప్పుడు ప్రతిసారి చెకింగ్, అంటే లైక్ ఎవరెడికి వెళ్తున్నాడు, ఒక మానిటరింగ్, ఎవరెడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు. ఇప్పుడు మాకు తరోగా మానిటరింగ్ ఉంది అంతా. బ్లైండ్గా అప్పుడు ట్రస్ట్ చేసినాము. సరే ఒకసారి మోసం, లిటరల్లీ మేము ఈ విజయవాడ బ్రాంచ్ 1 year పట్టిందని చెప్పాను కదా, ఇదే రీజన్కి. అక్కడ స్ట్రాంగ్ దెబ్బ అనమాట. అంటే నేను ఇంత మంచి చూసుకుంటా, ఇంత బాగా చేస్తా, ఇవన్నీ విజయవాడలో భాగంగా విజయవాడ పనిలోనే ఈ మనీ అక్కడిక్కడ ట్రాన్సాక్షన్ అటు పోయినాయి ఇటు పోయినాయి. సో ఆ దెబ్బ తినంగానే కంప్లీట్గా నాకు హోప్ పోయింది. ఇదే ఇంత స్కామ్ చేస్తారు ఇట్లా, నేను లైక్ దే వెరీ క్లోజ్ టు మై హార్ట్. అంటే నాకు డబ్బుల కన్నా మనిషి నన్ను మోసం చేసిన బాధ ఎక్కువైపోయింది. సో అరే ఇంత హార్ట్కి తీసుకున్నా, ఇంతకన్నా తీసుకున్నా అని చెప్పి ఒక 3-4 days నేను డిప్రెషన్ ఉండే లిటరల్లీ. డబ్బులు పోయినాయని అసలు డబ్బులు ఐ డోంట్ ఈవెన్ మైండ్ అండి. అట్లా పోతే నాకు తెలిసి ఎట్లా సంపాదించుకోవాలో, బట్ ఒక మనిషి ఇట్లా మోసం చేసిండు అనే బాధనే ఎక్కువైపోయింది. అది ఇద్దరు కలిసి స్కామ్ చేసిర్రు అని. దాని తర్వాత ఇక దాన్ని మేము డైజెస్ట్ చేసుకొని ఇక అప్పుడు అర్థమైంది ఇది రియల్ లైఫ్ అని చెప్పేసి ఇక ముఖం కడుక్కొని ఆ సినిమాలు అంటారు కదా చలో అని మళ్ళీ స్టార్ట్ చేసినండే. సూపర్. మీ లైఫ్ని ఏదైనా మూవీతో కానీ సాంగ్తో కానీ కంపేర్ చేయమంటే ఏంటి? అందని ఆకాశం సాంగ్ ఉంటుంది కదా, అందని ఆకాశం దించావయ్యా మా కోసం. సో ఆ సాంగ్ అంటే అలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా, సో ఆ సాంగ్తోని కంపేర్ చేయొచ్చు. అంటే కంపేర్ కాదు, రిలేట్. నాకు మొన్న మా వైఫ్ చేసి పెట్టింది అనమాట, తను చేసి ప్రపోజ్ చేసింది అది వీడియోలో. సో ఆ సాంగ్ రిలేట్ చేసుకోవచ్చు, వేర్ ఐ కనెక్ట్ అన్నమాట. అరే ఎంత కష్టం అంటే మీరు మా యూట్యూబ్ ఛానల్ చూసినా లైక్ వీడియోస్ చూసినా కూడా చెప్పొచ్చు, వీ వర్క్ ఎ లాట్ ఎవ్రీ డే, వీ వర్క్ సమ్ అదర్ థింగ్. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారి పేరు యూస్ చేసుకొని మీరు బిజినెస్ చేస్తున్నారని చెప్పి కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అవును, వాళ్ళకేం చెప్తారు? పేరు యూజ్ చేసుకుంటే బిజినెస్ జరగదు కదా. సో అలా కంటెంట్ ఉండాలి కదా. సో మనకు కూడా కంటెంట్ ఉండాలి. బట్ ఐ ఆల్వేస్ హ్యావ్ అడ్మైర్, హీఈస్ మై లైక్ అంటే దేవుళ్ళ కొలిచే వ్యక్తి. ఇప్పుడు మా స్టోర్కి వస్తే దేవుళ్ళు అందరూ ఉంటారు అనమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది మా స్టోర్లో ఉంటుంది, పెద్ద ఫోటో చెప్పేసి పెట్టినుండే. అవుట్ ఆఫ్ లవ్ అది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈ ఫోటో చూసి వచ్చి బిల్ చేయండి అని కాదు, అవుట్ ఆఫ్ లవ్. నేను పవన్ కళ్యాణ్ సార్ని కలిసా, దట్స్ మై డ్రీమ్. అది మా స్టోర్లో ఎవ్రీడే నాకు గుర్తు రావాలి. ఆ ఫోటో చూసినప్పుడు అరే నేను ఈయన పేరు ఖరాబ్ చేయొద్దు అనేది నా బ్రెయిన్ రన్ అవుతుంది, కానీ ఈయన పేరు వాడుకొని ఎదగాలని రన్ కాదు. ఈయన పేరు ఇప్పుడు ఆయన పేరు ఏదైతే ఉందో అది పేరు మనం ఎప్పుడు ఖరాబ్ చేయొద్దు. ఆ పేరుని ఎప్పుడు నిలబెట్టాలి. ఆ పేరుని ఎప్పుడు మనము ఏమంటారు, ఈ పేరుని వాడుకొని ఎదగాలని ఏం లేదు. ఈ పేరుని వాడుకొని ఎదిగినా కూడా న్యాయంగా ఉండాలి. ఇట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు గో ఇన్ హిస్ రూట్స్. ఓకే. మేము ఇప్పుడు అందుకే వీ డూ లాట్ ఆఫ్ సర్వీస్ బికాస్ వీ ఫాలో హిమ్. ఎస్, నిన్న కూడా మీరు ఒక బ్లైండ్ గర్ల్కి గోల్డ్ కాయిన్. అంటే మేము అక్కడికి వెళ్ళిన, మేము రీసెంట్గా ఇప్పుడు ఒక వీడియో చూసినుండే వేర్ దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ డొనేషన్స్. నేను వెళ్ళి జెన్యూనే కాదని చూసుకున్నాను, నాకు జెన్యూన్ అనిపించింది. ఐ సెడ్ ఐల్ గివ్ టోటల్ ఫర్నిచర్ ఫర్ యువర్ హోమ్, బెడ్స్ కావచ్చు, మ్యాట్రెసెస్ కావచ్చు, సోఫాస్ కావచ్చు, ఏది కావాలంటే చెప్పండి నేను ఇచ్చేస్తా. వాళ్ళు ఎగ్జాక్ట్ రిక్వైర్మెంటే చెప్పారు, నాకు ఇన్ని బెడ్స్ వద్దు సార్, నాకు అన్ని సోఫాస్ వద్దు, నాకు రిక్వైర్మెంట్ ఇదే ఇవ్వండి మీరు చాలు. ఐ సెడ్ ఐల్ గివ్ యూ. సూపర్. ఐల్ గివ్ యూ. దాని తర్వాత నేను ఇంకొక మాట ఇచ్చినుండే, దట్ ఎవ్రీబడి గవర్నమెంట్ జాబ్స్ వస్తున్నాయి, షీఈస్ గెటింగ్ 70,000 శాలరీ అండి. సూపర్. సో 70,000 శాలరీ వచ్చినప్పుడు నేను ఏమన్నానంటే, వన్స్ ఎవరికైనా సరే మీ దాంట్లో జాబ్ వచ్చినప్పుడు బీకేపీఎంస్ రండి, నేను మీకు ఒక 5,000 రూపీస్ ఇస్తా అని చెప్పాను. ఫస్ట్ 5,000 ఇస్తా అనగానే వాళ్ళు ఎవరైతే మన హెడ్ ఉంటాడో అక్కడ, మీరు యూజ్ చేసుకో, వాళ్ళు 5,000 రూపీస్ యూజ్ చేయరు సార్, అట్లనే దాపెట్టుకుంటారు, వాళ్ళ అకౌంట్లో దాపెట్టుకుంటారు, మీరు ఇచ్చినట్టు అని అన్నాడు. సరే యూజ్ చేయనప్పుడు గోల్డ్ కాయిన్ ఇస్తా అని చెప్పినండి. గోల్డ్ కాయిన్ సమ్వేర్ అరౌండ్ 9,200. ఓకే. ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ ఆఫ్ లవ్.
ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బ్యాక్. అది వాళ్ళకు ఒక ఏమంటారు, అరే ఇంకా అరే మనకు ఒకడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని ఒకటి తెలియడానికి అంతే. అండ్ ఈ బ్లెస్సింగ్స్ అనేవి నాకే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరికి చేరుతాయి. మా ఎంప్లాయీస్కి మొన్న అదే ఇప్పుడు మా ఎంప్లాయీస్ కూడా, ఇది నా ఒక్కడి కష్టం కాదు, ఇది మన అందరి కష్టం, ఇలా నీ రూపాయి కూడా ఉంది. సో యూ విల్ ఆల్సో గెట్ దిస్ బ్లెస్సింగ్స్. ఓకే. సో ఫీల్ బ్లెస్డ్ ఆఫ్ వాట్ వీఆర్ డూయింగ్. బీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ వర్కింగ్ ఇన్ బీకేపీ హోమ్స్. ఇప్పుడు మా ఎంప్లాయీస్ కూడా అడిగితే అరే క్వాలిటీ బాగుంటుంది అని అడిగితే గట్టి చెప్తారు, నాకడ గట్టి చెప్తారు. ఇంకా నేను ఎట్టది చెప్తున్నా దానికడ గట్టి చెప్పగలుగుతారు. దట్ ఈస్ దేర్ వాట్ వీఆర్ టాకింగ్, అది ఉంటే జెన్యూనిటీ ఇస్ దేర్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ భాను గారు. ఇట్ మీన్స్ ఎ లాట్. చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. సో ఇట్లాగే మీ బిజినెస్ ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వాలని, వీలైతే ఓవర్సీస్లో కూడా స్ప్రెడ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీన్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, ఇది ఇవాల్టి బిజినెస్ బజ్లో భాగంగా బీకేపీ హోమ్స్ ఓనర్ భాను గారితో మనం చాలా మాట్లాడి మంచి విషయాలు తెలుసుకోవడం జరిగిందనమాట. సో మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. ఎట్ ది సేమ్ టైం భాను గారు, మీరు కూడా మా యొక్క ఆడియన్స్కి బిజినెస్ సంబంధించి కావచ్చు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఏమైనా ఫర్నిచర్ కావాలి అనుకున్నా కూడా వాట్ వి కాల్ డిస్కౌంట్ ఇవ్వాలన్నమాట. డిస్కౌంట్ అదే డిస్కౌంట్ కన్నా క్వాలిటీ ఇవ్వమని చెప్పండి. ఓకే, ద బెస్ట్ క్వాలిటీ. డిస్కౌంట్ ఎట్లా నేను ఇస్తాను, బట్ విత్ ద బెస్ట్ ట్రస్టబుల్ క్వాలిటీ ఇస్తాను. ఓకే. సో మరొక స్పెషల్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ.